కుడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. కొద్ది వారాలుగా ఒక నిర్దిష్టమైన లేకపోతే చాలా ప్రాముఖ్యమైన సంగతిలో మనం దేవుని లేఖనాలతో సాగుతూ ఉన్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి ఈ వర్తమానము యొక్క అభిప్రాయం సమాజంలో లేకపోతే క్రైస్తవ్యంలో ఎలా ఉంది అని అంటే ఒక విధంగా లీస్ట్ పాపులర్ సబ్జెక్ట్ అండి. ఈరోజు చర్చ్లో పెద్దగా ప్రాముఖ్యత నొందుకొని సందర్భము, విశ్వాసులు ఎక్కువగా వినుటకు ఇష్టపడనటువంటి సందర్భం. సింపుల్ వర్డ్, ఎక్కువ పాపులర్ కాదు మన మధ్య. కానీ 2 వారాలుగా మనం నడుస్తూ వస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మన మధ్య అయితే తక్కువ పాపులర్గా ఉంది, కానీ బైబిల్లో మోస్ట్ పాపులర్ థీమ్ ప్రియమైన వాళ్ళరా, ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి సందర్భంగా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈరోజు కూడా చాలా లోతుగా సాగడానికే ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు శక్తిని అనుగ్రహిస్తే కొంచెం ప్రయత్నం చేద్దాం. దేవుని యందలి భయభక్తులను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మనకు కలిగేటువంటి శోధన, మొట్టమొదటి శోధన ఎలా ఉంటుంది అని అంటే దుష్టుడు తీసుకొని వస్తాడు. ఆ దుష్టుడు తీసుకొచ్చేటువంటి అభిప్రాయం ఎలా ఉంటుందంటే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలనేదంతా పాత నిబంధన వ్యవహారము, కొత్త నిబంధన వ్యవహారం కాదనేటువంటి ఒక శోధన పెడతాడండి. 2 వారాలుగా మీరు వింటున్నారు కదా, కొద్దిమంది నోట్స్ రాసుకుంటున్నారు కదా. ఏ రిఫరెన్స్లు ఎక్కువ రాసుకుంటున్నాను చెప్పండి? మనం పాత నిబంధన అంతే, పెద్దగా కొత్త నిబంధనవి మహా అంటే మీకు ఇప్పటికే చూపించింది 3. మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడిన మాట, కొరింథీ 2వ పత్రికలో పౌలు మాట్లాడిన మాట, ప్రకటన గ్రంథంలో దూత గురించి చెప్పబడిన సందర్భంలో ఉన్నమాట. చాలా పొడిగా చూసుకున్నాం. దాన్ని బట్టే తెలిసిపోతుంది. జాగ్రత్తగా వినండి. మీ తరపున ఎవరైనా వాదిస్తున్నారనుకోండి, మన తరపునే ఎవరైనా వాదిస్తున్నారనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం వాళ్ళ గురించి? మన సైడ్ తీసుకొని మన వైపు నిలబడ్డాడు అనుకోండి, చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందండి వాని మీద. సరే, వారి మీద రెస్పెక్ట్ ఇద్దాం. మన తరపున ఉన్నారు కదా, మన తరపున మాట్లాడుతున్నారనగానే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. లిజన్ కేర్ఫుల్లీ అండి. దుష్టుడు ఎప్పుడు కూడా మన స్టాండ్ తీసుకుంటుంటాడండి బైబిల్లో. చాలా జాగ్రత్తగా వినాలి అయితే మీరు. ఎందుకు ఈ మాట అన్నాను? మీతో ఇందాక నేను చెప్పానుగా, మన సైడ్ ఎవరైనా తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళ పట్ల మనకు చాలా పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది, ఒక సదభిప్రాయం ఉంటుంది కదా. జాగ్రత్తగా వినండి. దుష్టుని శోధన ఏ విధంగా మన జీవితంలో ఉంటుందంటే వాడు ఎప్పుడు కూడా మన సైడ్ తీసుకున్నట్టుగా కనపడతాడండి. ప్రభువును వెంబడిస్తున్న ఒక సేవకుడు చాలా అద్భుతంగా వివరించి ఉన్నాడండి. ఆ మాట నాకు బాగా తగిలింది. ఆదాము అవ్వమ్మల దగ్గరికి వచ్చి దుష్టుడు మాట్లాడిన సందర్భం మనం చదువుతున్నప్పుడు చాలా ప్లెయిన్గా ఆర్గనైజ్డ్ లాంగ్వేజ్గా కనపడుతుంది. సాతాను వచ్చి దేవుడు దీన్ని తినవద్దని మీతో చెప్పినా ఎలా ఉంటుందంటే ఒక సిస్టమేటిక్గా మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ ఆ సేవకుడు చాలా బలంగా మాట్లాడి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అని అంటే అసలు అక్కడ ఇంకొక ఆయన మెడిటేషన్ త్రూ ఆయన అన్నమాట ఏంటంటే, మీకు తెలుసా ఆ రోజు దుష్టుడు ఆదాము అవ్వమ్మల సైడ్ తీసుకొని మాట్లాడాడు. దాని అర్థం ఉదాహరణ చెప్తున్నాను. మనలో ఎవరికో 2 గొడవ అయింది. గొడవ అయిన దాంట్లో గొడవ పెట్టుకుంటున్న వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది చెప్పండి? బీకి గొడవ అయింది అనుకుందాం. వాడు ఎప్పుడు నాదే రైట్ అంటాడు, బి వాడు ఎప్పుడు నాదే రైట్ అంటాడు. సడన్గా దూరం నుంచి 3వ మనిషి వచ్చి కొద్దిసేపు చూసి బి సైడ్ అంతా మాట్లాడుతున్నాడు అనుకోండి పాజిటివ్గా. బివోని తప్పై ఉండొచ్చు, లిటరల్గా ఆ జరుగుతున్న గొడవలో ఆ బి అనే వ్యక్తిది తప్పు. కానీ వాని దృష్టికి వాడు రైట్ అయినసరికి 3వ వాడు కూడా వచ్చి లేదు అవును నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు మాట్లాడేదే రైట్, నీకు జరిగిందే రైట్, నువ్వు చేసేదే రైట్ అన్నాడు అనుకోండి. వాడు చేసింది చెడే, బయట నుంచి వచ్చి సపోర్ట్ చేసేవాడు కూడా చెడ్డోడే. కానీ మనకు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? వీడు మంచోడు. దేవుడు తినవద్దని చెప్పినా ఆదాము అవ్వమ్మలతో మీరు చేద్దాం అనుకుంటుంది మంచిదే, మీరు మంచిగా చేద్దాం అనుకున్నారు, మీరు చేసింది రైటు, మీరు తినాలని కోరుకుంటున్నారు, తినకుండా మిమ్మల్ని రావా అసలు ఆపేది? నేను చెప్తున్నాను, మీరు చేసేది రైటు, తినండి. నిజంగా అలా 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 ఒక విధంగా ఆదాము అవ్వమ్మల స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడింది అనేసరికి నేను షాక్ అండి. నిజం కదా. ఈరోజు దుష్టత్వం అనేది మనకు ఎందుకు నచ్చుతుందో తెలుసా? అది మన సైడ్ ఉంటుంది కనుక. లిజన్ కేర్ఫుల్లీ. చెడు అనేది మనకు ఎందుకు నచ్చుతుందో తెలుసా? అది మన సైడ్ ఉంటుంది కనుక. కొంచెం ఓపెన్గా చెప్పనా, మనలో ఉంది కనుక మనం ఎప్పుడు ఆ స్టాండ్ తీసుకుంటుంటాం. దుష్టత్వం మనలో ఉంది కనుక మనం చేసే వాటిని సమర్థించే వారి స్టాండే మన స్టాండ్ అండి. ఎప్పుడు సడన్గా 4వ వ్యక్తి వచ్చి
లేదు లేదు, నేను ముందు నుంచి చూస్తున్నాను, నీదే తప్పు, ఏ రైట్, ఏ పర్సనే అతను చేసిందే రైటు, నేను అస్సలు ఒప్పుకొని అన్నాడు అనుకోండి, ఎవరి మీద ఉంటుంది మనకు కోపం? ఏ వనికంటే ఈ నాలుగోని మీద బాగా కోపం ఉంటుంది. ఎందుకు? నువ్వోడి మధ్యలో వచ్చి నా చెప్పనీకి. మీరు చూస్తున్నారా? ఎందుకు ఇది మీతో చెప్తున్నానంటే, కేర్ఫుల్గా వినండి. దేవుని యందలి భయ భక్తులలో మనం నడుచుకోవాలన్నటువంటి వర్తమానం మన ముందుకు రాగానే దుష్టుడు మన ముందు పెట్టేటువంటి మన స్టాండ్ ఏంటో తెలుసా? నీకు తెలుసా? ఇది నువ్వు నడిచేటువంటి నూతన నిబంధనలో లేదు. ఇది ఏ నిబంధనలో ఉంది? ఇదంతా పాత నిబంధన వ్యవహారము. సో నువ్వు ఈజీగా తీసుకో, పర్వాలేదు. నువ్వు అంత సీరియస్గా తీసుకోకపోయినా పర్వాలేదు. అందుకోసం మీతో చెప్తున్నానంటే, నేను కూడా అలానే సాగిపోయాను, ఇక్కడ దాకా వచ్చాను. ఇలానే ఉండిపోయాం అనుకోండి, రేపటి రోజున ప్రభు వచ్చేంత వరకు ఇలానే ఉంటాం మనం. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండే విషయంలో మనం సీరియస్గా ఉండవరమైన వాళ్ళు. అందుకోసం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా పెట్టుకొని సాగుతున్నాం కదా. అందుకోసం నేర్చుకుందాం. కొన్ని వాక్యాలు చూద్దామండి. బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుంది యెహోవా యందలి భయభక్తులను గూర్చి అని అంటే, కొన్ని రెఫరెన్స్లు చూడండి. ఎలాంటి రెఫరెన్స్లు చెప్పబడ్డాయి? కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఈరోజు నాది తక్కువ ఓన్ మెడిటేషన్ ఉంటుంది, ఎక్కువగా నేను సేవకుల నుంచి సేకరించుకున్నటువంటి ఎక్కువ సమాచారంనే ఈ వారము, వచ్చే వారం సాధ్యమైతే 3వ వారం వరకు ఎక్కువగా వినడానికి మీరు ప్రయత్నం చేస్తారనుకోండి. అది తక్కువ అవగాహన, ఎందుకంటే నేను మీ దారిలోనే ఉన్నాను కనుక. కానీ నేను కలిసి ఇప్పుడు వినబోతున్న సందర్భాలు ఎక్కువగా ప్రభువును వెంబడించిన సేవకుల నోట్లోనివి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. లేట్ అవుతున్నాను, సరే చూడండి. 9వ వాక్యము 9. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన భయమునకు పరిధిని, వ్యాలిడిటీని చెబుతూ ఏమంటున్నాడు అని అంటే, అది పాత నిబంధనది, అది కొత్త నిబంధనది, అది ఒక 500 సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత మారిపోయింది, అలా ఏం చెప్పడం లేదు. నిత్యము నిలిచేది, నిత్యము నిలిచేది. సున్నితంగా ఇంకొక మాట చెప్పనా? భూమి మీద ఉన్న రోజులే దేవునికి భయపడాలి కావచ్చు, రేపు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉంటున్నప్పుడు భయం వదిలేసి ఎంత రెక్లెస్గా మనం ఉన్నా పర్వాలేదని మీరు అనుకోవద్దు. ఈ లేఖనం మనకి ఏం సూచిస్తుంది అంటే, నిత్యము నిత్యము నిత్యము. దేవుడు మన జీవితంలో బిగిన్ అయిన దగ్గర నుండి దేవుడు మనతో ఉండేంత కాలం వరకు దేవుని ఎడల మనం కలిగి ఉండవలసింది. దట్ మీన్స్ ఇక్కడ మొదలైందండి దేవునితో మన జీవితం. ముగింపు ఉందనుకుంటున్నారా? దేవునితో నిజంగా నడిస్తే లేదు, సదాకాలము జీవించేది ఆయనతో. వండర్ఫుల్ వర్డ్ అండి అది, సదాకాలము. దాని అర్థము సదాకాలము దేవుని ఎడల మనం భయం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. రెండవ మాట, సామెతల గ్రంథము. ముందే చెప్తున్నాను, ఈరోజు మీకు నీరసం వచ్చినా, మీకు కొంచెం డ్రౌజీ అయినా, 1.5 గంట మాత్రం పక్కా ఈరోజు ప్రసంగం, సరేనా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వాక్యము. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17. పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకుము. తర్వాత, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఎలాంటి మాట ఉంది? నిత్యము. ఊరికే కొన్ని మాటలు మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను. గతించిన వారములు మనం మనసుకు తెచ్చుకుని ఒకసారి కొద్దిగా రివైండ్ చేసుకొని ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళారా. ఇది మొదలు పెట్టుకున్నప్పుడు మనం ఏం చూసుకున్నామంటే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషుల కన్నుల ఎదుట దేవుని భయము లేకుండా మనిషి బ్రతుకుతున్నాడని దేవుని గట్టి మాటలు విని ఉన్నాం మనం. వారి కన్నుల ఎదుట దేవుని భయం ఏ మాత్రం కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, సామెతలో కూడా అన్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నేచర్ బయటకు వస్తుందండి అక్కడ. దేవునికి భయపడుట మనకి ఇష్టం లేకుండా, అంటే మన వ్యవహారం ఎలా ఉంది, మన ధోరణి ఎలా ఉంది, భూమి మీద మనిషి బ్రతుకుతున్నటువంటి జీవన విధానం ఎలా ఉంది అని అంటే, దేవునికి ఎంతో దూరముగా, ఎంతో వ్యతిరేకంగా బతుకుతున్నాడు అని మొదట మనం విని ఉన్నాం. కానీ పోయిన వారం ఏం విన్నాము అని అంటే, దేవుడు ఆయనకు భయపడుటను మనం నుండి కోరుకుంటున్నాడని నిర్దిష్టంగా మనం నేర్చుకున్నాం. ఆయన పరాక్రమవంతుడు, బలమైన దేవుడు, బలశౌర్యం కలిగినవాడు, సర్వభూతలమంతటికి మహారాజుగా ఉన్నవాడు,
సమస్తమును ఏలుతున్నవాడు, తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపిస్తున్నవాడు, ఋతువులను మారుస్తున్నవాడు, సముద్రమును ఉప్పొంగకుండా అద్దులో ఉంచిన ఎన్ని విట్నెస్లు ఇచ్చి ఉన్నాడు ఆయన. అదంతా మనకు గుర్తు చేసింది ఏమిటంటే నిర్దిష్టంగా చెప్పుచున్నాడు దేవుడు, నాకు మీరు భయపడవలెను. రైట్, ఈరోజు మనం ఏం విందాము అంటే దేవుని వర్తమానంలో నుంచి ఏం ధ్యానిస్తాము అంటే అసలు ఈ దేవుని యందలి భయభక్తులు అంటే ఏంటి, మనం ఎలా నేర్చుకోవాలి వాటిని, ఈరోజు అవి విందాం ప్రియమైన వాళ్ళారా. దయచేసి ఒక మాట దగ్గరికి మీరు రాగలిగినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక లేకపోతే దీనికంటే ముందుగా అండి రాజులు 2వ గ్రంథంలోనికి రండి ప్లీజ్. దేవుని యందలి భయభక్తులు అన్నదానికి ఈ కాంటెక్స్ట్ అంటే చాలా గొప్ప వివరణ ఇస్తుంది. మీరు తర్వాత ఇప్పుడు నా సమయ భావాన్ని బట్టి నేను కొంతనే మీకు వివరిస్తాను, బట్ ఈ అధ్యాయం మీరు రిఫరెన్స్గా రాసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు అందరు ఇంటికి వెళ్ళి చదవాలి, చాలామంది చదవరు నాకు తెలుసు, బట్ ఇదొక్క చాప్టర్ తీసుకోండి, ఇదొక్క చాప్టర్ పర్సనల్గా చదవండి. ఎందుకంటే అసలు ఇందులో ఏముందో మీలో చాలామందికి అస్సలు తెలియదు. రెగ్యులర్గా మీరు చదువుకునే బైబిల్ రీడర్స్ కూడా ఇందులో ఉన్న కాంటెక్స్ట్ మీకు గుర్తులేదు. వాస్తవం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అస్సలు చదవలేదు ఇంతవరకు. రెగ్యులర్గా మీరు బైబిల్ చదువుకునే వారైనా ఈ అధ్యాయంలో కాంటెక్స్ట్ ఏంటో మీలో చాలామందికి ఇప్పటికి గుర్తుకు లేదు. కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అండి. కనుక ఇప్పుడు చూపించిన ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవాలి ప్లీజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు బైబిల్ చదివేవాళ్ళు. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయం మీరు పెట్టుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. సందర్భం ఏమిటి అనంటే దేవుడు ఇక పరిపూర్ణంగా ఇశ్రాయేళ్ల ఎడల ఒక విధముగా వారి అవిధేయతను బట్టి, వారి విగ్రహారాధన వ్యవహారమును బట్టి దేవుడు ఇక సంపూర్ణంగా వాళ్ళని వదిలేసి చెరలోకి పంపించేశాడండి. టోటల్గా అందరినీ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనంటే ల్యాండ్ ఖాళీ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. దేవుడు పాలు తెన్నులు వాగ్దానం చేసిన పాలస్తీనాలో ఉన్నారు, ఇక చేయాల్సిందంతా చేశారు, దేవుని కోపం వచ్చింది, చెరలోనికి పంపించేశారు, ల్యాండ్ అంతా ఖాళీ అయింది. ఇప్పుడు చెరగొనిపోయిన ఒక రాజు ఉంటాడు కదా, వీళ్ళని జయించి పట్టుకెళ్ళిపోయినాను. ఆ పట్టుకెళ్ళిపోయిన ఏం చేశాడంటే బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ల్యాండ్ నింపేశాడండి. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశాన్ని నింపేశాడు. ఎవరు వెళ్ళిపోయి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు, ఆ యూదులుగా దేవుణ్ణి ఆజ్ఞలు కలిగి నిబంధన కలిగి నడిచినటువంటి ఒక జాతి అంతటిని వారి వ్యవహారమును బట్టి దేవుడు కోపించి వాళ్ళని చెరకప్పగిస్తే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. వేరే అన్యరాజు ఏం చేశాడంటే వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ల్యాండ్లో పెట్టేశాడండి. ఇక నడుస్తున్నాయి దినాలు ముందుకి. చూడండి 24 నుంచి. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. ఒక విధంగా ఆ వాగ్దాన దేశంలో ఒక భాగం షోమ్రోను కూడా. ఏమైంది ఇక్కడ క్లియర్గా ఉంది, ఇశ్రాయేల్ అందరిని బయట పంపించేశారు కనుక బయట వాళ్ళందరినీ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇది మైండ్లో పెట్టుకొని ఏం జరుగుతుందో ఇప్పుడు మీరు చూడాలి, ఒక మాట చాలా కేర్ఫుల్గా మీరు చూడాలి. 28వ వాక్యం 28. షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. మీరు చూడగలుగుతున్నారు ఏం జరిగింది అంటే బయట వాళ్ళు అందరూ వచ్చేసారు, అందులో ఉండడం మొదలుపెట్టారు. ఏం మిస్ అయింది అనంటే జాగ్రత్తగా వినండి, ఏం మిస్ అయింది అనంటే ఆ భూభాగంలో ఉండి దేవునికి ఇవ్వవలసిన మర్యాద చొప్పున నడుచుకోవడం వాళ్ళకు తెలియలేదండి. బయట వాళ్ళు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ అండి, మనం ప్రారంభ ప్రార్థన అంటే ఏం చేయాలో మనకు తెలుసు, పాటలు అనగానే ఏం చేయాలో మనకు తెలుసు, లేకపోతే బైబిల్ రీడింగ్ అనగానే ఏం చేయాలో మనకు తెలుసు. మన స్నేహితుడు, మన చుట్టము, అన్యుడు ఉంటాడుగా, పట్టుకొచ్చి మన మధ్య పెట్టామనుకోండి, ఏం తెలియదండి అతనికి. అతనికి వ్యత్యాసం ఏంటో తెలుసా? మనకు దేవుని సన్నిధి, దేవుని ఆరాధన అనగానే ఇవ్వవలసిన ఒక మర్యాద మనకు తెలుసు, అతనికి తెలియదు. ఇక్కడ కూడా అదే జరిగిందండి, ఇక్కడ కూడా జరిగింది. యెహోవా యందలి భయభక్తులు అన్నదానికి ఈ సందర్భం ఇచ్చే ఒక అద్భుతమైన వివరణ ఏమిటి అనంటే ఆయనకి ఇవ్వవలసిన మర్యాద. ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఇవ్వవలసిన మర్యాద. ఏమి ఇవ్వాలి అన్న క్వశ్చన్ కంటే మీ అందరి మైండ్లో అది ఉంది. ఏం చేస్తే దేవునికి మర్యాద ఇచ్చినట్టు? సింపుల్గా చెప్తాను వినండి. ఈరోజు మన ముందున్న ఎవరో ఒక వ్యక్తి ఏదో చేయడం వల్ల మన మర్యాద కోల్పోయినప్పుడు మనలో నుండి ఒక రియాక్షన్ బయటకు వచ్చింది కదా, అదే ఈరోజు మనుషుల నుండి మనం ఒకటి కోరుకుంటున్నాం. చూసారా? కోరుకుంటున్నాం కదా,
దేవుడు కూడా మన నుండి ఒకటి కోరుకుంటున్నాడు. వానికి పెద్ద తెలియదు, చిన్న తెలియదు, ఇడియట్ ఉన్నాడు వాడు, వాని ఆరగెన్స్, వానికి బుద్ధి లేదు, వానికి ఎలా మాట్లాడాడో తెలియదు. ఎందుకు ఇంతగా కోపం చేస్తున్నావు? మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడండి ఆ పిల్లాడు. రైటే, దేవుడు కూడా మన నుండి అదే కోరుకుంటున్నాడండి. ఏం చేశారటంటే, వీళ్ళకి తెలియకపోయేసరికి వేరే ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఇతడు దేవుడే పట్టుకొచ్చిన వ్యక్తికి దేవుడు తెలుసు, ఇతనన్న యెహోవా యందలి భయభక్తులు వారికి నేర్పుతాడని పట్టుకొస్తే ఆయన ఏం చేశాడంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఒక మర్యాదతో నడుచుకోవడం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టాడు. కానీ ఆ చాప్టర్ మీరు చదవండి, మళ్ళీ ఏం బయటకు వస్తుంది అని అంటే, నేర్చుకోరండి, మిస్ఫైర్ అయిపోతుంది, ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎందుకు చేయిస్తున్నానంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయిన జాతి ఉంది చూసారా ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీలు అని పిలువబడ్డవారు, యూదులు అని పిలువబడ్డవారు. వీరండి దేవునితో మొదలైన నాటి నుండి ఏం నేర్చుకున్నవారు అని అంటే, దేవుని యందలి భయభక్తులను నేర్చుకున్నవారు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళ జీవితంలోనికి వెళ్ళి చూస్తే దేవుని యందలి భయభక్తులు నేర్చుకోవడం అంటే ఏంటో ఈరోజు మనకు కొంచెం తెలిసిపోతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చదువుతాను లేండి ఆ మాట. ముందు 24 చదువుదాం. 24 అష్షూరు రాజు బబులోను, కుత, హవ్వ, హమాతు, సెపర్వాయిము అను దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశంను స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందలి భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపాను. ఇది ఇలా జరిగేసరికి ఏం చేస్తారంటే రాజు, అయ్యో లేదు ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, మళ్ళీ దేవుని యందలి భయభక్తులు నేర్చుకుంటేనే ఇక్కడ బతకగలమని ఒక వ్యక్తిని పట్టుకొచ్చారు. ఆ వ్యక్తితో యెహోవా యందలి భయభక్తులు నేర్పించుకోవాలనుకున్నారు. ఆ వ్యక్తి వచ్చి చేసింది ఏంటి అని అంటే 28 కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతెలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించాను. క్లియర్గా ఉంది, మీరు చూస్తున్నారా? భయభక్తులుగా ఉండదగిన మర్యాద. ఈరోజు దేవునికి మనము చూపించవలసిన మర్యాద ఏం కనపడుతుందంటే, ఆయన ఎడల మనము కలిగి ఉన్నటువంటి భయము, భక్తి కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. వాస్తవంగా నిజంగా మీతో చెప్పాలి అని అంటేనండి, ఎందుకనండి మన పెంపకం దగ్గర నుంచి కోల్పోయామంటే దీన్ని, మర్యాద నేర్పేయడం. సంస్కారం అని ఒక పదం అంటారు కదా, సభ్యత అని ఒక పదం అంటాం కదా, మర్యాద అంటాం కదా. నేర్పుతున్నారా మీరు మీ పిల్లలకు? నేర్పుతున్నారా? నేర్పండి ప్లీజ్, నిజంగా నేర్పండి. నేర్చుకుంటారులే, వాడు నా అంత అయినాక తెలుసుకుంటుంది. మనకు అలా వదిలేయలేదండి మన పేరెంట్స్. చాలా గట్టిగా వాడారు చేతులను, కర్రలను మన మీద, చాలా ముద్దుగా. సుకుమారం ఎక్కువైంది కదా. రేపు మీ అంత ఏడ్చేవాడు ఈ భూమి మీద ఎవ్వడు ఉండిపోండి. ఇక మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, రేపు మీ అంతా మీ బిడ్డలను బట్టి ఏడ్చేవాడు ఈ భూమి మీద ఎవ్వడు ఉండడు మీరు నేర్పకపోతే. తెలుసా? వెరీ సీరియస్ అండి. ఈ భక్తుడు వచ్చి నేర్పుతుంది ఏంటో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు గల మర్యాదను నేర్పుతున్నాడట. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారు మనలో నుండి. ఒకరోజు ఇశ్రాయేలును తన జాతిగా ఏర్పాటు చేసుకున్న దేవుడు వాళ్ళకు ఆయన యందలి భయభక్తులు నేర్పుటకు దేవుడు ఒక నిబంధనను ఇచ్చి ఉన్నాడండి. అందుకోసం రోమిలకు రాసిన పత్రికలో ఉన్న మాట చదువుదాం ప్రియమైన వాళ్ళారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మీరు చూడగలిగితే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఇంకా దేని వాల్యూ తగ్గడం మొదలైంది అని అంటే, ఇక సున్నతి ఆచారాలు, ఇంకా మేము దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం అన్నటువంటి టైటిల్స్, ఇశ్రాయిల్ టైటిల్స్ ఇక ఆ తర్వాత పెద్దగా మనుగల్లో లేకుండా వినపడుతున్నాయి. దాంతో ఏంటి ఇంకా మరి మాకు వచ్చినటువంటి గొప్పతనం ఏంటి, మాకు కలిగిన ప్రయోజనం ఏంటి, దేవుడు మమ్మల్ని ముందుగా ఏర్పరచుకున్నందుకు మాకేం లభించింది అని మాట్లాడితే పౌలు గారు అంటున్నమాట ఏమంటున్నాడు అని అంటే, ప్రతి విషయమందును అధికమే. ఇప్పుడు అన్యజనుల్లో నుండి, లేకపోతే మేము సున్నతి కలిగిన వారముగా ఉండి సడన్గా యేసుక్రీస్తు వారిని అంగీకరించేసరికి ఇప్పుడు మేము ఏదో బాగా సుపీరియర్ అయిపోయాం, మీరు చాలా ఇన్ఫీరియర్ అయిపోయారు, మేమేదో బాగా గొప్పోళ్ళము, మేమే హయ్యెస్ట్ అయిపోయాం, మీరు చాలా తక్కువలు లోయెస్ట్ అయిపోయారని మీరు ఏమనుకోవద్దు. వాస్తవంగా మీతో చెప్తున్నాను, అన్ని విషయములందు అధికమైపోండి యూదుడు ఇశ్రాయేల్ అయినందుకు.
దాని అర్థం ఏంటి? బాగా జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఒక అన్యునిగా ఉండి క్రీస్తులోనికి మారినవాడు దేవుని కొరకు ఎంత బలముగా ఉంటాడో లేదో తెలియదు, కానీ ఒక యోధునిగా ఉన్నవాడు క్రీస్తు కొరకు మారితే ప్రియమైన వాళ్ళారా చాలా ఖచ్చితముగా ఉంటాడు. అట్లా చెప్తా, అన్నిట్లో అధికమే వారు, అన్నిట్లో అధికమే. వాళ్ళని అంత గొప్పలం చేసింది ఏంటి, మనల్ని ఇంత కింద పడేసింది ఏంటి? ఒకే వర్డ్తో చెప్తాడు ప్రియమైన వాళ్ళారా సేవకుడు, నిజమా వర్డ్. వారు దేవుని యందలి భయమును భక్తిని నేర్చుకొని వచ్చిన వారండి. మనం ఎవరం? అలా పోతున్నాం, సడన్గా ఇన్విటేషన్ వచ్చేసింది, అంతే కదా. ఒక ఉపమానం అట్లే చెప్పింది కదా ప్రభు. విన్నంత సిద్ధముగా ఉన్నది, చాలామందిని పిలిచాను, ఎవ్వరు రాలేదు. పొండి, ఇంకా పోయి ఏం చేయండి, వీధిలో ఎవరిని కనపడతా వాళ్ళని పిలవండి, సంతలలో ఎవరు కనపడతా వాళ్ళని, దారిలో మీకు ఎవరిని కనపడతా వాళ్ళని పిలవండి, వచ్చి రమ్మనండి, విందు సిద్ధంగా ఉంది, వచ్చి తిను. అట్లా వచ్చేసినామండి. మనం ఏం కోల్పోయామో తెలుసా? నిజంగా ఏం కోల్పోయామంటే మన ఎంట్రీతో మనం పిలిచినటువంటి ఆ భోజనానికి పిలిచిన యజమాని ఎవరో మనకు తెలియదు. యజమాని ఎవరో తెలియదు అంటే పేరు గురించి కాదు, ఆయన వ్యవహారము, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఏం తెలియదు. పలానా దగ్గర భోజనాలు పెడుతున్నారంటే వచ్చేసామండి. ఫంక్షన్కి ఎవరు ఇన్వైట్, ఎవరోనండి పలానా వాళ్ళట, అంతే తెలుసు మనకి ఆయన గురించి పెద్దగా తెలియదండి. రెండో విషయం, అసలు పిలిచిన విందేంటో ఉన్నా తెలుసు. ఆ రోజు మనకి ఫుడ్ పెడుతున్నారట, అంతే, పోదాం అంతే. మరీ ఇంత తీసేసినట్టు మాట్లాడుతున్నావు అంటే, ఇంతకు మించి ఏమైనా అవగాహన ఉందా బాప్తిసం మీద మీకు నాకు? ఆ రోజు ఇంతకు మించి ఏమైనా అవగాహన ఉందా? ఏమీ లేదండి. ఒక్క మాట మాత్రమే మన దగ్గర ఉంది. ఆ మాట ఏమిటో తెలుసా? మరీ కొంచెం కింద పడేస్తున్నాడు, ఇక్కడ నేను పడేయాలి మిమ్మల్ని, నన్ను బాగా పైకెక్కించేయండి, ఇక్కడ మనం పడాలి కింద. ఆ రోజు ఏమన్నా కొంచెం అవగాహన ఉందంటే, సేవకుడు మనతో నువ్వు కొన్ని ఒప్పుకోవాలమ్మా, సంఘం ఎదుటను, దేవుని ఎదుటను, దూతల ఎదుట కొన్ని అంతకు మించి ఇంకేం లేదండి. అంతరంగం నుంచి వచ్చింది కాదు, నిజముగా మన హృదయపు పశ్చాత్తాపమును ఎరిగి మాట్లాడింది కాదు. అక్కడ నుంచి ముందుకు రాలేదంటే వచ్చి ఉన్నావు, నేను ఒప్పుకుంటాను. కానీ నేనేమంటున్నానంటే ఆ బిగినింగ్, మన ఎంట్రన్స్ ఎలా ఉండని తెలుసా? ఆ రోజు ఎంట్రీ అయిన విధానం, మనల్ని పిలిచిన దేవుని గురించినటువంటి భయము భక్తి ఏంటో కూడా కొంచెము కూడా ఎక్సర్సైజ్ అవ్వకుండానే వచ్చిన వాళ్ళం మనం. చాలా తక్కువ అండి ఇక్కడ, అన్నింట వారికి అధికమే. ఎందుకంటే వారు ఏం నేర్చుకున్నవారంటే దేవుని యందలి భయమును భక్తిని ప్రారంభం నుండి నేర్చుకొని వచ్చిన వారు. నిజం ప్రియమైన వాళ్ళారా, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు వాళ్ళకి. ఆ ధర్మశాస్త్రం గుండా వాళ్ళు నేర్చుకున్నటువంటి సీరియస్నెస్ అంతా ఇంత కాదండి దేవుని గురించి. అలాంటి రూల్స్ ఇప్పుడు పెడితే నాకు తెలిసి ఈరోజు అందరూ ఆబ్సెంటేనండి. ఎప్పుడు ఈ చర్చ్ ఇంకా విత్డ్రా అయిపోవాల్సిందే. చాలా సీరియస్గా ఉన్నాయండి. సరే, కొన్ని చూడండి, ఇది కూడా ఎత్తాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున దీని గురించి నేను ఖచ్చితంగా నా దేవునికి లెక్క చెప్పబోతున్నాను, నాకు అర్థమైపోయింది. ద్వితీయోపదేశకాండము ఎంత సీరియస్, ఎంత 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 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు వాళ్ళ ముందు పెట్టి, ఎంత కోపం చేసేటువంటి వ్యవహారము దేవుడు వాళ్ళ ముందు పెట్టి ఉన్నాడో మీరు చూస్తే షాక్ అవుతాం ప్రియమైన వాళ్ళ. వాస్తవానికి దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి. చాలా పెద్ద ఉన్నా ఇది ఒక్కటే ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇక్కడ అందరం బుక్ అవుతాం కనుక ఇది పట్టుకొచ్చాను. ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ అండి. ఇప్పుడు నేను ఫాదర్ అయిపోయాను కనుక ఇప్పుడు నాకు అదేం లేదండి, మీ చైల్డ్హుడ్ ఇదే. సో పిల్లవాడైన ప్రతి ఒక్కడు దీని గురించి రేపు దేవునికి లెక్క చెప్పాలట. ఇప్పుడు చదువుదాం ఏమనుందో. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును అని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతన్ని, ఇదేం శిక్ష అండి అసలు? ఇంతకు ఏం చేసినట్టు వీడు? ఏం చేసిందట? మనం చేసిన పనే. నాన్న ఒకటి చెప్తాడు మనకి, మనం నచ్చదు అది. తిరగబడ్డాడు, చేయనన్నాడు, ఒప్పుకోనన్నాడు, పోనన్నాడు, విననన్నాడు, పట్టించుకోనన్నాడు. రైట్, శిక్షించారట పేరెంట్స్, అయినా వినలేదట. సేమ్ అగైన్ మనలానే ఉన్నాడు కదా వీడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వాడు ఆ రోజు చచ్చిపోయాడు, మనం బతుకున్నాం. ఇంకా లిటరల్గా చచ్చిపోయారండి ఇలాంటి వాళ్ళందరూ. ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? ఆ తల్లిదండ్రులతో ఆ బిడ్డను తీసుకొని ఊరి గవిని యొద్ద కూర్చున్నటువంటి పెద్దల యొద్దకు తీసుకొని రావాలట. న్యాయ విచారణ చేసేవారు వాళ్ళు. రాగానే ఏం చేశాడు? ఇది మా కొడుకు వ్యవహారం. అనేక మార్లు చెప్పి చూసాం, వాడు వినట్లా. మేము బాగా అలసైపోయాం,
మేము పెట్టిందే తిని మాకంటే బాగా బలం తెచ్చుకొని మమ్మల్నే కొడుతున్నాడు. ఉన్నాయి చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి ఈరోజు సమాజంలో. ఎందుకురా, ఏం చేశావు, నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఈ వ్యవహారం ఉంటుందండి పిల్లల దగ్గర. నేను మా అమ్మ మాటే మా నాయన మాట అయినట్లేదు, మధ్యలో నువ్వు ఎవరు నాకు చెప్తా, నీకు ఇంత మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఒకే ఒక శిక్ష దేవుడు నియమించి ఉన్నాడు, వీని రాళ్లతో చావగొట్టవలెను. ఎలా వినపడుతుందండి ఇది రేపు మనకి? నేను మాట చెప్పనా, ధర్మశాస్త్రం కింద లేక ఈరోజు బతుకున్నామండి. ఇంకా ఓటర్ ఐడి కార్డు మీ జోబులో నా జోబులో ఉంది. ధర్మశాస్త్రం కింద ఉంటే ఎప్పుడో మన డెత్ ప్లేట్ బోర్డు మీద నెంబర్లు రాసి ఉండేటివి, జననం అంతే. ఇంకా ఎంత సీరియస్గా ఉన్నాడు చూస్తున్నారు మీరు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టిన విధులను చూస్తుంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు అని అంటే ఒప్పుకోలేదట. 1-2 కాదండి అలాంటివి. మీరు చదివి చూడండి, సంఖ్యాకాండము, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, బలమైన మాటలు కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. పురుషుడి అసభ్య ప్రవర్తన, స్త్రీ అసభ్య ప్రవర్తన, వివాహం అయిన వారి ప్రవర్తన, వివాహం కాకుండా వారు చేసేటువంటి ప్రవర్తనలు, వ్యభిచార సంబంధమైన ప్రవర్తనలు, విగ్రహారాధన సంబంధమైన ఆ ప్రవర్తనలు అన్నిటి చోట దేవుడు పెట్టినటువంటి శిక్ష ఏంటో తెలుసా? చంపాలంతే. ఇంకా వాడిని చంపేసేయి. ఎందుకు ఇచ్చాడు ఇంత సీరియస్గా? ఇంత సీరియస్ కమాండ్మెంట్ ఎందుకు ఇచ్చాడు? భయం నేర్చుకున్నటకు ప్రియమైన వాళ్ళారా. అందుకోసమేనండి ఇశ్రాయేలీలకు బాల్యం నుండే ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం కోల్పోయాం. ఇంకొక బాధపడే మాట చెప్పిన సంఘం గురించి, మనం కోల్పోయిన దాన్నే మన పిల్లలకు కూడా అంటించేసామండి. మన పిల్లలకు కూడా మాట్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళారా. మీరు కొన్ని విషయాలని మీ పిల్లలతో ప్లీజ్ చెప్పండి దయచేసి. దేవునికి భయపడుట చెప్పండి, ఆయనకు భయపడుట నేర్పించండి. ఇది ప్రార్థనరా, ఇది బైబుల్ రా, ఇది సహవాసము, ఇది ప్రభు బల్ల, ఇది ప్రభు సన్నిధిలో ఉండేటువంటి ఉపకరణము. ప్రతిదీ చెప్పండి ప్లీజ్, చెప్పాలి. మావాడండి అల్లరోడండి, అల్లరోడని అందరికీ తెలుసు. మీను అల్లరే, మీరు అల్లరే. నేర్చుకోలేదా మనం భయం? వారికి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరా? మనసు లేదని చెప్పండి ప్లీజ్. మీకు నేర్పే మనసు లేదని చెప్పండి దేవుని సన్నిధిలో. మీ పిల్లల మీద నేర్పకండి, నేర్పాలి మీరు. ఎందుకంటే ఆయన ఉపేక్షించేవాడుగా లేడండి. మీరు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి ఈ మాటలు ప్లీజ్. ఆయన ఉపేక్షించేవాడిగా, పోనీలేని ఓవర్లుక్ చేసే దేవుడిగా లేడు. ఆయన నిజముగా మనం ముందుకొచ్చి నిలబడితే ప్రియమైన ఎలా ఉంది అని అంటే మరణ శిక్షే. ఏం చేశాడటండి ఒకరోజు ఒక వ్యక్తి? విశ్రాంతి దినంన కట్టెలు ఏరుకోవడానికి పోయాడటండి. ఎంత పెద్ద తప్ప అండి అదేమన్నా? సత్య అంత పెద్ద తప్ప? ఈ సండే చాలామంది మనం అప్సెట్ అయ్యాం, లేకపోతే వచ్చే సండే అప్సెట్ అవుతాం, ఆ రోజు ఇంకోటి. అంత పెద్ద తప్ప అది? కానీ ధర్మశాస్త్రపు కొలతతో కొలిస్తే దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడండి. నేను ఒప్పను. పాలెం వెలుపలికి తీసుకొని వచ్చి అందరూ చూస్తుండగా రాళ్ళతో కొట్టి చంపేసే మోసే. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఏమని ఆలోచించి ఉండొచ్చు మోషే గారు? ఒకే ఒక మాట చెప్తానండి, మీరు భయపడ్డం మొదలు పెట్టండి, దేవుడి నిర్ణయాలు మనకు అర్థమవుతాయి ప్రియమైన వాళ్ళరా. అంతే. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. కొంచెం సీరియస్గానే వెళ్దామండి ప్లీజ్, అంతకుమించి నేనేం చెప్పలేను ఈ భాగంలోను గురించి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం వెరీ స్ట్రైట్గా ఉండేటువంటి కమాండ్మెంట్ అండి. 4వ వాక్యం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4లో ఏమంటున్నానంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఒక్కసారి ఈ వొకాబులరీ చూడండి మీరు. మళ్ళొకసారి చదువుతానండి, మళ్ళొకసారి చదువుతాను, స్లోగా చదువుతాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మైండ్లోకి తీసుకుందాం, మన మనసు దాకా చేరాలి ఆ మాటలు. ఎంత క్లియర్గా అంటున్నా, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఆయన 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 అంతే. ఇంకా ఆయనకే వెళ్ళాలి ఇవన్నీ. అయ్యో మరీ ఇలా నడుచుకోవాలంటే ఈయన కాడి కంటే బయటికి పోతే బాగున్నా, పోయి చూడు ఒకసారి తెలుస్తుంది నీకు అది ఇంకెంత భారమైన కాడో.
పండి ప్లీజ్, నాకు కూడా తెలియాలి కదా. మన దేవుడు మన జీవితంలో మనకు దొరికినందుకు మన జీవితం ఈరోజు ఎంత తేలికగా ఉందో మనకు తెలియాలి అంటే కొన్నిసార్లు కఠినుడైన యజమానికి ఇది పోవాలేమో. మన ఇది ఒకటి చెప్పాలండి. ఒకసారి వర్క్ గురించి చర్చ్లో చాలాసార్లు మాట్లాడాలనుకుంటాను, కానీ దేవుని ముందు ఇంకా చాలా పరీక్షింపబడాల్సిందని చెప్పడానికి నోరు కట్టుకుంటున్నాను. కానీ బాగా చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం అలుసంతా అండి మనతో కన్వీనియంట్గా ఉండేవాని పట్లనే చూపిస్తామండి, కఠినంగా ఉండేవాని పట్ల చూపించాం. మనతో అనుకూలంగా ఉండే బాస్ మనకున్నాడు అనుకోండి, డ్రామా అంతా ఆయన ముందు చేస్తామండి. అసలు చేయాల్సింది ఎవరి ముందో తెలుసా? మనతో వ్యతిరేకంగా ఉండేవాని ముందు చేయాలండి. మనకు అనుకూలంగా ఉండేవాని ఎడల మరింత యథార్థతతో మరింత ఖచ్చితత్వంతో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. కానీ రివర్స్ పోతామండి. ఇదే పెద్ద శోధన ఈరోజు మన దగ్గర ఉన్నది. హార్డ్ బాస్ ఉన్నాడు అనుకోండి, కఠినుడైన ఎందుకు వచ్చిన చికాకురా బాబు, వాంతో పెట్టుకోవడం కంటే వాడు ఇచ్చిన పని ఒక 10 నిమిషాల ముందు చేయడం చాలా బెటరు అనుకుంటాం కదా. తప్పు వైఖరి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు చెబుతున్నా, ఈరోజు దేవుడు మన జీవితంలోనికి వచ్చి మన జీవితమును ఈ విధంగా నడిపించేసరికి చాలా అలుసైపోయింది. అందుకోసం దుష్టుని కాడి ఎత్తుకోవాలి ప్రియమైన వాళ్ళారా. నష్టము, విచారం, నిజముగా ఎలాంటి పదాలతో చెప్పాలండి, మరణపు అంచుల వరకు వెళ్ళాలన్నంత ఒత్తిడి, మానసిక వేదన, ఇవన్నీ వాడి కాడి కింద ఉన్న గుర్తులండి. అక్కడుంటే బెటరా? అక్కడుంటే బెటర్ ఏమో ఈ దేవుడు మనకు అర్థం కావడానికి కొన్నిసార్లు. ఎందుకంటే ఇవన్నీ ఆయనకే చెందాలి. ఆయన 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 ప్రియమైన వాళ్ళారు. అందుకోసమే ఈరోజు నిర్దిష్టంగా సాగుదామండి. ఒకే ఒక సున్నితమైన వివరణతో చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కొంచెం డెప్త్గా వెళ్తాం. యెహోవా యందలి భయభక్తులు లేకపోతే దేవుని యందలి భయభక్తులు అన్నదాన్ని మీకు అర్థం చేసేటువంటి పదంలోకి తేవడానికి ప్రయత్నం చేసి చూపించిన బాగా ఆయనకి ఇవ్వవలసిన మర్యాద ప్రియమైన వాళ్ళారా. ఆయనకి ఇవ్వవలసిన మర్యాద నేర్చుకుందాం ఈరోజు. జాగ్రత్తగా మీరు చూడగలిగితే బైబిల్ మనతో చెప్పిందండి, స్థిరంగా చెప్పింది. ఏంటి అని అంటే నేర్పిస్తానంటున్నాడు దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం చాలా సాధ్యమైతే గబగబా చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. కీర్తనల గ్రంథము 34 కీర్తన 34 కీర్తన 11, 11, 12, 13, 14 వరకు చూద్దాం. ఎందుకంటే ఇదే మాట పేతురు గారు ఎత్తుకొని తన పత్రికల్లో రాస్తాడు. ఆయన రాసిన దగ్గర కూడా పోదాం ఈరోజు అవసరం అయితే. కానీ ఇక్కడ చూద్దాం 11 నుంచి 34 కీర్తన 11 నుంచి. ఇక్కడ ఏమంటుండంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పేదను. నేను నేర్పిస్తాను. ఇవి నేర్చుకుంటే వచ్చేటివి నేర్చుకోవాల్సినవి ప్రియమైన వాళ్ళారా. నేర్చుకోవడం అనేది ఒకసారి వినగానే రాదండి, చూడగానే రాదు, చెప్పగానే రాదు. మన జీవితం దాని గుండా వెళితేనే కొన్ని మనం నేర్చుకుంటాము. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించడానికి ఎంత ప్రయాసపడి ఉండొచ్చు వారు. ఎందుకంటే దేవుడు ఒకరోజు వాళ్ళ ముందు ఆజ్ఞ పెట్టేగానే వెంటనే అలవర్చేటి కావండి. ఆయన ఆజ్ఞలు చాలా బలమైనవి ప్రియమైన వాళ్ళరా. ఎప్పటి వరకు అంటే దేవుని అర్థం చేసుకొని చూడనంత వరకు. కానీ భక్తుడు ఏమంటుండంటే, మళ్ళీ చదువుతున్నా 11 నుంచి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఈ పదాలు చూడండి. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. దేవుని యందలి భయభక్తులు లేకుండా నోరును కంట్రోల్ చేసుకోవడం వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇంపాసిబుల్ ప్రియమైన వాళ్ళారా. భక్తుడైన సొలొమోను కూడా ఒక మాట అంటాడు, దేవుని సన్నిధిని ఉన్నప్పుడు నీ నోటిని కాచుకునము. ఎందుకు? దేవుడు ఆకాశమందున్నాడు అని రేపు అన్నింటి గురించి లెక్క అడుగుతాడు. చేపెట్టండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. కొన్ని వాక్యాలు చూడాలి ప్రియమైన వాళ్ళారా కళ్ళతో. ఎందుకంటే మరుగున పడుతున్నాయి మనలో కొన్ని ఉద్దేశాలు దేవుని పట్ల ఉండవలసినవి. 5:2 ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మరి తక్కువ మాట్లాడమంటారా అంటే వాస్తవంగా మాట్లాడండి, తప్పేంటి? విస్తారమైన మాటల్లో ఉన్న దోషం కంటే కొద్ది మాటలో ఉన్న శ్రేష్టత మేలు కదా. చాలా మేలండి.
నిజం ప్రియమైన వాళ్ళారా, చాలా కొద్దిగానే ఉండమంటున్నాడు. రెండో అర్థంతో మీతో చెప్పమంటే సెన్సిబుల్ టాక్ ఉండాలండి, లేకపోతే రీజనబుల్ టాక్ కూడా ఉండాలి మనకు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఎవడైనాను బ్రతక గోరు వాడెవడైనా ఉన్నాడా? వాడు బతకాలనుకుంటే ముందే చెప్తున్నాడు, నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకో. ఈ నోరిచ్చింది ఆయన స్తుతించుటకు, ఆయన కొనియాడుటకు, ఆయన గుర్తెరుగుటకు, ఆయన గురించి ప్రచురం చేయుటకు చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఈ నోరిచ్చింది దానికి రేపటి రోజున ఇంత విస్తారమైన లెక్క చెప్పుకున్నట్టు కాదు. ఇంకేమంటున్నాడు 34 కీర్తనలోనికి రండి ప్లీజ్. 34 కీర్తన 11 నుంచి మళ్ళీ చదువుతున్నాను. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం అని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్టక్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఇలాంటి బిహేవియర్, ఇలాంటి నడవడిక మనకు అలవడాలి అని అంటే ముందేం పెడుతున్నాను, నా దగ్గర రండి, మీకు దేవుని అందలి భయభక్తులు నేర్పిస్తాను. అందులో ఏం కనపడుతుందంటే నిజంగా బాగా చూడండి ప్రియమైన, మనం చెప్పేటివటండి, మనం చూసేటివి, చేసేటివి, వినేటివి, మాట్లాడేటివి సమస్తం అండి. మనం చేసే కార్యములన్నట దేవునికి ఇవ్వవలసిన మర్యాదతో జరిగించాల్సినవటండి. ఇందాక పదంతో దేవుని అందలి భయభక్తులతో నడుచుకోవాల్సినవి ఇవన్నీ. అందులో ఏముందంటే మర్యాద ఉంది ప్రియమైన వాళ్ళారా. మనం ఇప్పుడు కొంచెం చదువుతోని, కొంచెం ఎదుగుదలతో ఒక సోషల్ డిగ్నిటీ ఈరోజు మనం నేర్చుకున్నామండి కదా. ఒక సోషల్ డిగ్నిటీ నేర్చుకున్నాం. 4th గ్రేడ్ పీపుల్ మాట్లాడుకునే ఓ లేబర్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందండి. ఇంకా ఆ పదం ప్లేస్లో ఇంకోటి పెట్టాలి. మనకు వినాలని కూడా మనసు ఒప్పదండి ఇప్పుడు, అంతే కదా. కొన్ని బూతులు ఉంటాయి, వాళ్ళ సంభాషణ అంతా అలానే ఉంటుంది. అది అటు 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 పక్క పోతున్నప్పుడే ఇచ్చి ఏంది ఇదంతా, అసలు వినడానికి కూడా మనసు రాదండి. నిజమే కదా. బైబిల్లో కూడా అలాంటి ఒక కాంటెక్స్ట్ ఉంది ప్రియమైన వాళ్ళరా. పరలోకం నుండి దేవుడు చెవియొగ్గి వినాలనుకున్నాడట. ఆ రోజు వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడుకుంటుండొచ్చు దేవుని గురించి. మలాకి గ్రంథం 4లో ఉన్న మాట నేను చెప్పింది. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చూడగా దేవుడు చెవియొగ్గి ఆలకించెను. నాకు చాలా బాగా అనిపించింది అప్పుడు. ఎందుకంటే మన నైబర్స్ కూడా ఉంటారండి మన ఇంటి ముందు, మనం ఇలా మాట్లాడుకో, వాళ్ళ సంభాషణ వస్తుంది అనగానే మన మైండ్ ఆబ్సెంట్ చేసుకో, అంతే, ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకుంటామండి. అప్పుడు ఇది విన్నయ్యనొద్దు, ఏం బేకార్ లాంగ్వేజ్ రా బాబు ఇది. దేవుడు ఇటువైపు తిప్పితే ఆ మాట అనమంటారా నన్ను? ఎంత బేకార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటుండొచ్చు మనం. ఒకసారి మీరు ఆలోచన చూడండి. దేవుని ఎడల భయభక్తులు అన్న మాటలు ఏముందంటే ఆయనకు చెందవలసిన మర్యాద ఉన్నది ప్రియమైన వాళ్ళ మన జీవితంలో నుండి. అది ఇవ్వాలి, మనం ఇవ్వాలంటే నేర్చుకోవాలి. అందుకోసం బైబిల్లో ఎలాంటి విషయాలు రాయబడ్డాయో చూద్దామండి. ఏవేవి దేవుడు నియమించాడు మనం ఆయన యందలి భయభక్తులు నేర్చుకున్నటకు, దేవుడు వేటిని మన జీవితంలో నియమించానని చెబుతున్నాడో కొన్ని వాక్యాల గుండా సాగుదాం. అలా సాగుతున్నప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఇశ్రాయేలుకే వర్తిస్తాయేమో అన్నట్టుగా ఉంటాయి. అలా ఉన్న ప్రతిసారి మీరు అనుకోండి, వారికే కాదు ఈ మాట నాకు కూడా, వారికే కాదు ఈ మాట నాకు కూడా అని మీకు మీరు చెప్పుకోవాలి ప్లీజ్. ఒక లిస్టు చూద్దాం, కొన్ని వాక్యాలు జాగ్రత్తగా మీరు ఓపెన్ చేయగలిగితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ఇది రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. చూడండి 4వ అధ్యాయం కొంచెం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నాను నేరుగా. 10. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశముల మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి ఈ మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను మిమ్మల్ని, అక్కడ మీరు నివసిస్తారు. అయితే ఎలా పడితే అలా ఉంటే నేను ఒప్పుకొని అక్కడ మీరు ఎలా ఉండాలి అంటే నాకు భయపడ నేర్చుకోవాలి. మీరు మాత్రమే ఉంటే సరిపోదు, మీ పిల్లలకు కూడా మీరు నేర్పించాలి దాన్ని. పుట్టగానే పిల్లలు ఏమి సాలిడ్ ఫుడ్ తినలేదండి, తిన్నారా?
ఆ పుట్టగానే తింటే వాడు చచ్చిపోతాడు ఫస్ట్, అంతే కదా. వాడి ఎదుగుదలను చూసి వానికి ఇది అవసరమని నేర్పించింది ఎవరు చెప్పండి? పేరెంట్స్, మీరే. ఇప్పుడు 10 నెలలు అండి, 7 నెలలు అయిందండి, బంధువుల మధ్య ఊరికి మాట్లాడుకుంటాం. 7 నెలలు అంటే కొంచెం ఇప్పుడు మీరు కొంచెం సాలిడ్ ఫుడ్ పెడుతున్నట్టే కదా అంటే, ఇంకా లేదండి మా వానికి పడతలే. అట్లా మీరు మరీ డిలే చేస్తే మంచిది కదండి. ఆ 7 నుంచి 10 నెలలు, సంవత్సరాన్ని కూడా మీరు సాలిడ్ మీరు అట్లా నిర్లక్ష్య పెట్టకండి, పిల్లకు మంచిది కాదు. మీరు ఏ విధంగా కొంచెం కొంచెం నేర్పించండి, కొంచెం కొంచెం పెట్టండి అంతే అంటారు కదా. మరి ఈరోజు మన దేవుని దగ్గర ఏమైంది? అది ఒకసారి మీరు ఆలోచన చూడండి. నేర్పాలి ప్రియమైన వాళ్ళారా, మీరు ఎరగాలండి. ప్రాయపరముగా మీ బిడ్డలకు ఇది అవసరమని మీరు ఎరగాలి. ప్లీజ్, అంతకు మించి ఇంకా దిగి చెప్పలేను, ఎందుకంటే నాకు అనుభవం లేదు అక్కడ. కానీ నేను ఏమంటాను, ప్రాయపరముగా వారి యవ్వన వారి జీవన దశల పరముగా వారి వ్యవహార విధానమును ఎరిగి మీరు ఖచ్చితంగా నేర్పాలి ప్రియమైన వాళ్ళారా. ఖచ్చితంగా నేర్పించాలండి. సడన్గా అండి కొన్నిసార్లు మరి పేరెంటింగ్ మీద కామెంట్ చేసినట్టుగా అవుతుందేమో, కానీ ఏమొద్దో తెలియదండి. అన్ని రోజులు వదిలేస్తారండి. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కరోజు గట్టిగా నిర్ణయం తీసుకుని ఇంకా అప్పుడు కూర్చోనండి, ఏ నుంచి పీజీ వరకు చదువు ఎట్లుంటుందో అట్లా నేర్పించేస్తారండి భయభక్తులు. ఎట్లా అబ్బుతాయి చెప్పండి పిల్లలకి? అప్పటి వరకు లూజ్గా, కెల్లౌజ్గా, క్యాజువల్గా వదిలేసండి. ఓకేరా చూసుకో, ఫోనే కదా చూసుకో, ఓకే బయటకు పో, తీసిపో, కొనుక్కో, అన్నీ క్యాజువల్గా వదిలేసండి. ఒక్కసారి ఏదో వచ్చేస్తుందండి. ఆ వచ్చిన రోజు మాత్రం ఇప్పుడు కూర్చొని వాని ఏబిసిడీల నుంచి పీజీ దాకా చదివిస్తాం. ఒక్కసారి ఏం ఎక్కుతుందండి వానికి? తిరగబడుట తప్ప ఏం ఎక్కుతుంది? దాన్నే వామిట్ అంటాం ప్రియమైన వాళ్ళ బైబిల్లో. కక్కుతారు మన మీద అంతే. ఇంకా దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పినట్లు. ఇంకొక మాట కూడా చూడండి, అద్భుతంగా ఉంటుంది. 6వ అధ్యాయంలోనే పక్కనే కదా, 6వ అధ్యాయం మొదటి నుంచి నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును. నా కొడుకు అయితే లేదండి, మనవనికి గున్నా, మరి మనవనికి కూడా తాత మన వాళ్ళ కాన్వర్జేషన్ వేరుగా ఉంటుంది కదండి. వాడు చెప్తుంటారు సొసైటీలో, ఏమని చెప్తుంటారు, మనం కూడా మన వల్ల అయిపోవాలట. అందుకోసం వాడు మనల్ని సింగులర్గా పిలుస్తుంటాడండి. మనం కూడా ఖుషి అయిపోతుంటాం, బా మనవాడా ఏంట్రా. బైబిల్ అట్లా అస్సలు మాట్లాడలేదండి, సీరియస్లీ. ఒక కాంటెక్స్ట్ దగ్గర అస్సలు తీసుకురావటం లేదు. అలాంటి వ్యవహారమును నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తున్నవాడవు కాదు. నేను ఫాలో అవుతున్నటువంటి సేవకులది కొన్ని టెస్టిమోనీస్ చాలా బాగా అనిపిస్తాయండి. కొంతమంది సేవకులు అంటుండే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు రిటైర్ అయిపోయారండి. లిటరల్ 80, 85, 90 వరకు ఉండేసరికి వాళ్ళు చాలా జాయ్ఫుల్గా, చాలా ఆనందంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మేము మా గ్రాండ్ చిల్డ్రన్స్తో కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తున్నాను అనేది అసలు ఎంత బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఏంటంటే బిబ్లికల్గా నడుస్తున్నాం గ్రాండ్ పేరెంట్స్ అండి. వాళ్ళు పట్టుకెళ్ళి సినిమాలకి, పట్టుకెళ్ళి షాపులకి ఏం కొనుక్కుంటావురా, నేను వాటికి ఏం ఎగ్గించగా మాట్లాడటం లేదు, వాటిలోనే బతుకుతున్నారు. చూసారా వాళ్ళతో అంటున్న మాటలు ఇవి, వాటిలోనే బతికేటోళ్ళు ఉంటారండి. దేవుడు అంటున్నాడు అది కాదటండి ఇచ్చిన బాధ్యత. నీవును నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు అన్న తర్వాత మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ. యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలనియు ఆయన ఆజ్ఞలను నీ జీవితకాలమంతటను గైకొనుచో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టు ఏరు దాటుచున్న దేశమందు మీరు అక్కడ వెళ్తున్నారుగా, అక్కడ ఈ విధంగా మీరు నడుచుకోవాలి. ఇందాక మీతో అన్నాను కదా, ఇవి వింటున్నప్పుడు అమ్మో ఇస్రాయేలే భయం దగ్గర దేవుడు అట్లా పెట్టలేదు ప్రియమైన వాళ్ళారా. మనందరికీ అది నిత్యము నిలుచున్నది. దేవుని భయము పవిత్రమైనది, నిరంతరము నిలిచినది. అక్కడ ఎలా ఉండమంటున్నాడంటే, మీ పిల్లలకు, వారి పిల్లలకు మీరు నాకు భయపడుట నేర్పాలి. భయపడుట అనగా ఏదో వణికిపోయేది కాదండి. ఇందాక మీద మర్యాద ప్రియమైన వాళ్ళరా, మర్యాద. చిన్నప్పుడు మా నాన్న ఓ విచిత్రమైన వైఖరి మా మీద ప్రయోగించేవాడండి. ఆయన దృష్టిలో వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మంచిగా సెటిల్ అయ్యారు అనగానే, వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనగానే ఎక్కడున్నా మమ్మల్ని అరే నమస్తే పెట్టరా అనేటోడు. చాలా సీరియస్ ఉండేదండి వ్యవహారం. చాలా సీరియస్ ఉండేది. పోయిన తర్వాత మామూలు కూడా ఉండకపోయేది మాకు పెట్టకపోతే. ఏంటి అనంటే, వారు వచ్చినప్పుడు వారికి ఇవ్వవలసిన మర్యాద, అది మీకు అర్థమైతే ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఒక మర్యాద నేర్పాలి. మీరు మీ పిల్లలకు ఒక మర్యాద.
నిజమండి. అప్పుడప్పుడండి ఎక్కడ వరి అవుతుంటాను, ఫంక్షన్లలో బంధువుల మధ్య వరి అవుతుంటామండి వాడి ప్రవర్తనను బట్టి. ఏం పిల్లలండి, పొత్తిగా కామన్ సెన్స్ లేకుండా పెంచారని మస్తు ఫీల్ అయిపోతాం మనం. చర్చ్లో ఏమైంది, మావాడు ఎట్ట ప్రవర్తించిన లేదు అనుకోండి, మమ్మల్ని ఎన్ని అనుకుంటారో. దులిపేసాం, వదిలేసాం, కూర్చున్నాం అంతే. ఇంకా కోపం వస్తుంది కదా, రావాలి ఈరోజు మీకు, నిశ్చయంగా రావాలి. మరి ఎవరు నేర్పాలి మనకు మర్యాదని? పోనీ ఇంకా అనండి, ఎన్ని అంటారు అనండి, మమ్మల్ని అనుకుంటే మాది ఏముంది. అది బంధువుల మధ్య అయితే చాలా మ్యాటర్ అండి. అక్కడ ఏమైంది ఇక్కడ మనకి? ఒక రాజు అండి, అన్యరాజు తెలుసా పట్టుకొచ్చింది. ఒక అన్యరాజు ఒక అతన్ని యాజకుని పట్టుకొచ్చి మా వాళ్ళకు నేర్పించు. దేవుడు అడుగుతున్నాడు, ప్రియమైన వాళ్ళ, బ్రతక గోరువారు ఎవడైనా ఉన్నాడా? నాకు భయపడేట్టు నేర్చుకో. ఎన్ని మాటలు ఉన్నాయి చూద్దాం జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. ఇక్కడ ఒకటి చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ప్రస్తావించిన ఒక విషయం అంట మనకు దేవుని యందలి భయభక్తులు నేర్పుటకు మనకు సహాయం చేస్తుంది అని చెప్పబడింది లేఖనం. 8వ అధ్యాయము 6 చూడండి ప్లీజ్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6, 5 నుంచి చదువుదాంలేండి. 5. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించుచున్నాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవుని ఎడల భయము నేర్చుకొనుటకు దేవుడు మన జీవితంలో ఏం పెట్టి ఉన్నాడట అంటే ఆయన ఆజ్ఞలు ఉన్నవట. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలను దేవుడు మనకు ఎందుకు ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన ఎడల భయమును నేర్చుకొనుటకు. ఆజ్ఞలు పాత నిబంధనకు ఉన్నాయండి, కొత్త నిబంధనకి ఏంటో మేమందరం ఇక 2 ఆజ్ఞలు పట్టుకొని తిరుగుతున్నాం. మాదంతా కృపాకాలం మనం కొట్టుకుందాం. పాత నిబంధన కంటే సుపీరియర్ కమాండ్మెంట్స్ మనకున్నాయి ఇప్పుడు. ఇంకా పాత నిబంధనలో మీరు ఎక్కడ చదవరండి ఏ ఆజ్ఞ భార్య భర్తకు లోబడను అని ఉందనుకుంటున్నారు ఎక్కడన్నా? నూతన నిబంధనకు వచ్చి చూడండి ఎంత సీరియస్ కమాండ్మెంట్సో తెలుసా. పాత నిబంధనలు ఎక్కడన్నా ఉందనుకుంటున్నారు భర్త తన భార్యను ప్రేమించవలను అని. ఆదాము చాలా ఉత్సాహంతో ఒక పని చేసి ఉన్నాడు. కొంచెం వేరుగా ఉన్న ఉద్దేశ ప్రకారం చెప్తున్నాను. వెంటనే దేవుని విడిచి ఉన్నాడు, తన భార్యను ఎత్తుకున్నాడు. నచ్చింది, కానీ అక్కడ ప్రేమను ఏం చెప్పలేదు దేవుడు. కానీ నూతన నిబంధనకు వచ్చి చూడండి, పరిపూర్ణమైన ప్రేమ వెల్లడైన తర్వాత పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఎంతకంటే తన సొంత శరీరమును ప్రేమించినట్లే. ఇవి ఆజ్ఞలండి. ఎందుకు పెట్టాడో తెలుసా? ఇవి దేవుని యందలి భయభక్తులు నేర్చుకుంటావు. నువ్వు ఇప్పుడు నచ్చకపోయినా నా భార్యని ప్రేమించాలన్నా నువ్వు ఇప్పుడు టెంపరీ నువ్వు చూస్తుండొచ్చేమో. దాని కింద ఉన్న ఒక బలమైన జీవదాయకమైన మాట ఏంటంటే దేవుని యందలి భయం మీకు అలవడుతుంది. ఎగ్జాక్ట్లీ భార్యకు కూడా అదే మాట చెప్తున్నాను, పిల్లలకు కూడా అదే మాట, సంఘానికి కూడా అదే మాట, విశ్వాసికి కూడా అదే మాట, కాపరికి కూడా. మనకు ఇవ్వబడిన అన్ని ఆజ్ఞలు ప్రియమైన వాళ్ళారా దేవుని ఎడల భయమును నేర్చుకున్నట్టుకు ఇవ్వబడి ఉన్నాయి. దేవుని ఎడల భయమును నేర్చుకున్నట్టుకు. ఇది కొంచెం కష్టం అండి. ఏది కష్టం అనంటే ఆజ్ఞున్నదే మనల్ని భయపెట్టుటకండి. కేర్ఫుల్గా వినండి. ఆజ్ఞున్నదే మనల్ని భయపెట్టుటకు మనకు అట్లా అర్థమవుతుంది. ఉదాహరణకు ప్రియమైన వాళ్ళ ఊరికే చెప్తున్నాను, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయనుకోండి. ఎందుకు ఉంది చెప్పండి? మనకు కొంచెం డిసిప్లిన్ ఇవ్వడానికి. ఓకే, ఇది చేస్తే ఈ ఫైన్ వేస్తారు, ఇది చేస్తే కేసు అవుతుంది, ఇది చేస్తే ఉన్నటువంటి రూల్స్ మనకేమి ఇవ్వడానికి, కొంచెం మనం బయలును పెట్టడానికి. కానీ రెండో వైపు చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా భయం నేర్చుకుంటామంట కూడా. భయం నేర్చుకుంటాం, అవి లేకపోతే నేర్చుకోండి. ఇప్పుడు మనందరికీ ట్రాఫిక్ సెన్స్ వచ్చింది కొంత. ఎందుకు వచ్చింది అనుకున్నాం? కొన్ని రూల్స్ ఉన్నాయి కనుక. అందరం అన్ని రూల్స్ ఫాలో అయ్యామనుకోండి అందరికీ పరిపూర్ణంగా వచ్చేది ఈరోజు సెన్స్ అనేది. అందుకోసం దేవుడు అంటున్నాడు నేను ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాను. ఎందుకు అని అంటే ఆయనకు భయపడుట నేర్చుకున్నట్టుకు. ఇది ఫస్ట్ థింగ్ అండి. రెండో విషయం చూడండి ప్లీజ్. రెండో విషయం కొన్ని వరుసగా చూద్దాం ప్రియమైన వాళ్ళరా గబగబా. రెండోది మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండమే 17వ అధ్యాయం. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, చదువుకునే ఓపిక ఉంది అని అంటే ద్వితీయోపదేశకాండం ఎక్కువగా చదవండి. ఎందుకంటే దేవుని యందలి భయభక్తులను గురించి మేజర్ పోర్షన్స్ ఉన్నాయి ఇందులో. అందుకోసం ఒక సేవకుడు అంటుంటాడు ప్రియమైన వాళ్ళ జీసస్ ఫేవరెట్ బుక్ అటండి బైబిల్లో డ్యూటరానమీ అనేది. ద్వితీయోపదేశకాండం యేసుక్రీస్తుకి ఇష్టమైన పుస్తకం అంటుంటాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి అంటే యేసుక్రీస్తు శోధింపబడిన 40 దినముల తర్వాత అపవాదితో ఆయనకున్నటువంటి ఎన్కౌంటర్లో ప్రభు వాడిన ప్రతి లేఖనం ఎక్కడి నుంచి తీసుకున్నది తెలుసా? ద్వితీయోపదేశకాండం.
ప్రతి లేఖనం మూడిటికి 3 కౌంటర్ రిప్లై ఇచ్చిన ప్రతి వాక్యము ద్వితీయోపదేశకాండం బుక్లోదే. అందుకోసం ఆయన సేవకుడు చెప్తుంటాడు, ఆయన ఫేవరెట్ బుక్. నిజమండి, ఇది చదివి చూడండి మీరు. దేవుని ఎడలి భయం మనల్ని తాకుతుంది ప్రియమైన వాళ్ళారా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20 లేఖనాన్ని మీరు చూడగలిగితే 19 నుంచి చదువుతున్నాను. 19 అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేళ్ల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. మొదటిది ఆయన ఆజ్ఞలైతే, రెండోది ఏమంటున్నాడంటే దేవుని ఎడల భయం నేర్చుకున్నట్టుకు దేవుడు తన గ్రంథాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఎందుకు ఉందనుకుంటున్నారు? నేను ప్రసంగాలు చెప్పడానికి కాదు, మీరు ప్రసంగాలు చెప్పుకోనికి కాదు. పర్పస్ అది కాదండి, దేవునికి భయపడుట నేర్చుకున్నట్టుకు. అందుకోసం బిగినింగ్లో అన్నాను కదా, దీన్ని చదవడం మొదలుపెట్టి చూడండి. దేవుడు అంటే మీరు భయపడకుండా ఉండుట అసాధ్యము. ఆ రోజు అసంభవం అని కూడా చెప్పాను నేను. ఇంకా నిజము. పర్పస్ ఏదండి? దేవుడు తన పుస్తకం ఇవ్వడంలో ఉద్దేశం అది. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండానట్లు దేవుని వాక్యం మన జీవితంలో ఉందనుకోండి, మన ఆలోచనతో మాట్లాడుతుంటుందండి వాక్యము. ఇది నువ్వు చేయబోతున్నావు కర్ణాకర్, వద్దు చేయకు. ఇది నువ్వు చేయటం లేదు, ఇది నువ్వు చేయాలి, చెయ్యి. నిజంగా మన ఆలోచనతో మాట్లాడతాడండి దేవుడు. మీరు ఈ వాక్యానికి దూరంగా ఉండి చూడండి, లోకమే మన ఆలోచనలతో మాట్లాడుతుందండి. అందరు పోతున్నారు కదా, నేను పోతే తప్పేంటి? అందరు చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి? అందరు చూస్తున్నారు కదా, నేను చూస్తే తప్పేంటి? అందరూ ఏది పడుతుంది అంటున్నారు కదా, నేనంటే తప్పేంటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆలోచనలు? లోకంతో ఉన్నాం, లోకం మన ఆలోచనతో మాట్లాడుతుంది. చేస్తున్నారు కదా, నువ్వు కూడా చెయ్యి, తప్పేంటి? చెయ్యి, చూడు, విను, నీ ఇష్టం. ఇంకా దేవుని వాక్యంతో మీరు నడిచి చూడండి, మన ఆలోచనతో మాట్లాడుతుంటాడండి దేవుడు. సరిగ్గా లేదు కర్ణాకర్ నీ ఆలోచన, ఏదో తప్పు చేయబోతున్నావు నువ్వు, ఇది చేయకు, ఇది చేయటం ఆయనకి ఇష్టం లేదు. 1, 2 కావు ప్రియమైన. మన ప్రతి సందర్భమునందు మోహంలోను, శోధనలోను, ధనాపేక్షంలోను, కోరికల్లోను, యు నేమ్ ఇట్ ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా పెట్టుకోండి. అందుకోసం దేవుడు అంటున్నాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలన్నా, నా ఎందరి భయభక్తులు నువ్వు నేర్చుకోవాలన్నా, గుర్తుపెట్టుకో, నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటిని ఒక గ్రంథస్థం చేసి అతని దగ్గర పెట్టు. అతను చదవాలి. అతనితో పాటు సమాజం అంతా పర్ణశాల పండుగ అనే ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ రోజు అందరూ గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదర్ అయిన రోజున చివరి రోజున అతను ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం తీసి జనులందరూ విన్నట్లుగా బిగ్గరగా చదవాలి. అలా చదువుతున్నది విని వారందరూ ఏం నేర్చుకుంటారు అంటే నా యందలి భయము నేర్చుకుంటారు వారు. అందుకు ఇస్తున్నాడండి దేవుడు తన వాక్యాన్ని. మూడోది చూడండి ప్లీజ్. మూడోది ఇది కూడా చూడాలి. ద్వితీయోపదేశకాండము 31. ఇందాక మీతో అన్నాను కదా, పర్ణశాల పండుగ రోజున అందరూ చదవాలనేది. అది ఒకసారి చూపిస్తాను మీకు. 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 13వ వాక్యం చదువుతున్నాను. మీరు ఆల్మోస్ట్ 11 నుంచి చూడండి. 11 నుంచి ద్వితీయోపదేశకాండం 31:11 నుంచి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేల్ అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకే అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దాన్ని నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దాన్ను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నింటయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. అవునండి, ఇక్కడ చర్చ్కి సుపీరియర్ రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఈ బిట్వీన్ ద లైన్స్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ నేను ఏర్పరచుకున్నాను కదా, మీరందరూ పర్ణశాల పండుగ టైంలో అందరు గ్యాదర్ అవ్వాలి. ఒకతను వస్తాడు, ప్రజలందరూ విన్నట్ల, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పరదేశం నుంచి కొన్న అందరూ విన్నట్టుగా దాన్ని చదవగానే దాన్ని విని మీరు నేర్చుకుంటారు కదా. నా ఎందల భయం, ఈ భయముతో నేను స్వతంత్రించుకోమన్న దేశంలోనికి వెళ్ళి మీరు స్వతంత్రించుకున్న తర్వాత మీరు నడుచుకుంటున్న వ్యవహారం చూసి నన్ను ఎరగని జనులు కూడా నాకు భయపడుట నేర్చుకుంటారు అని చెప్తున్నాడు అక్కడ. ఒక్కసారి ఆలోచించి సంగమా, ఈరోజు ఒక క్రైస్తవునిగా మీరు నేను నా ఇంటికి పోతే నన్ను ఇరుగు పొరుగున వారు చూసి కొంతన్నా నేర్చుకోగలుగుతున్నారా? దేవుని యొక్క నడవడికను ఫెయిల్ అవుతున్నామండి.
ఒక సేవకుడు చాలా బాగా చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ సేవకుడు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇప్పుడున్న సంఘం నిద్రలో ఉంది అన్నాడండి. నిద్రలో ఉంది, ఎవరిని మేలుకొలపటం లేదు, ఎందుకంటే అది ఎప్పుడో మేలుకోవడం మర్చిపోయింది అనేసాడు. మన గురించే ఈ సమాజంలో ఉన్న వారిని మేలుకొనవలసిన వారం ప్రియమైన వాళ్ళారా. మనమే నిద్రపోయాం, అసలు మేలుకోవడం ఏంటో మర్చిపోయాం. మనం అలానే ఉన్నామా? లేదా? మళ్ళీ దేవుని వైపు మన గురిని సరి చేసుకుందామండి. మళ్ళీ లోక సంబంధమైన వ్యవహారాల్లో లోకమే జీవితము, లోకమే శాశ్వతం అని ఇక్కడ ఆలోచనతో, ఇక్కడ నిర్ణయాలతో, ఇక్కడ ఆశలతో, ఇక్కడ కోరికలతో, ఇక్కడ సుఖాలతో ఇక్కడే మనం సమాధి అవుతున్న ఆనవాళ్ళు చాలు. ఇక మనతో వదులుదాం ప్రియమైన వాళ్ళారా. మనం మేలుకోవాల్సిన దినాలు దగ్గరికి వచ్చి ఉన్నాయి. అందుకోసం అన్న మాట అండి, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. రేపన్న దాని మీద ఎవ్వరికీ లేదండి అవకాశం. అది ఈరోజు మనకు వినపడే మాట అయితే తీసుకోగల ఒక గట్టి నిర్ణయాన్ని హృదయంలో, నా జీవితంలో ఇప్పటి నుంచి నేను దేవునికి చోటునిస్తాను. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటానండి, ఇక్కడ ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే నా జీవితమును కూడా అలాగే ఉద్ధరించి ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని కూడా ఉద్ధరిస్తాడన్న ఆశతోనే, నిరీక్షణతోనే మిమ్మల్ని కూడా పురికొల్పుతున్నాను. గతించింది వదులుదాం ప్రియమైన వాళ్ళారా. దేవుని ఒక పూర్ణమైన మనసుతో అడిగి మళ్ళీ మొదలు పెడదాం. ఒక పరిపూర్ణంగా నీకు పరిపూర్ణమైన మర్యాదనిచ్చువానికి నేను ప్రవర్తిస్తాను దేవా, ఇక నువ్వు నన్ను నడిపించు. నీ ఆజ్ఞలు నాకు నేర్పిస్తే అయితే వాటికి విధేయనవుతాను. నీకు భయమును నీ ఆజ్ఞలు నాకు నేర్పిస్తే విధేయనవడం నేను అలవర్చుకుంటాను. నీ వాక్యమును చదువుట నాకు భయాన్ని నేర్పిస్తుందా, నా సమయాన్ని ఇక వాక్యం మీద నేను పెడతాను. నేను కూడా విన్నాను ప్రియమైన వాళ్ళరా. ఇది కొంచెం బాధపడుతున్నా ఈ సమయంలో ఆ వ్యక్తిని పాయింట్ చేసినట్టున్నా కూడా నన్ను క్షమించండి, నేను చెప్పబద్దుని. అంటే ఏంటి నేను విన్నది అని అంటే, నాకు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి చేసేదే నాకు చేయడం ఇష్టం ఉండదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ విన్నానండి. సంఘానికి ప్రతి ఆదివారం రమ్మంటారా, నాకు రావడం ఇష్టం ఉండదండి. ఇలాంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్లో. ఒక మాట చెప్తున్నాను, చాలా కోల్పోతారు. అలా ఉంటే చాలా కోల్పోతారు. నన్ను ఇంకోటి చేయమంటే అది చేయమనేది నాకు చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. లిసన్ కేర్ఫుల్లీ, అలాంటి వ్యవహారం మంచిది కాదు. బైబిల్ చదువుకోవడం ఊకే మాకు చెప్పాలా అంటే చెప్పాలి, లేకపోతే మీరు చేయరు ప్రియమైన వాళ్ళారా. దేవుడు అంటున్నాడు నేర్చుకుంటారు మీరు. ఇంకొక మాట చూడండి, ఇంకోటి నడదాం అన్నాం కదా. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను మీ వినికిలో. మొదటి గ్రంథం అండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. జరిగిన సందర్భం ఏమిటి అంటే దేవునికి ఇష్టం లేదండి ఇశ్రాయేళ్ల మీద రాజును నియమించడం. 8వ అధ్యాయంలో రైజ్ అవుతుంది ఆ కాన్వర్జేషన్. సమూయేలు ప్రవక్త చాలా వారిస్తాడు, వినరు, సౌలుని చేస్తాడు. 11వ అధ్యాయం 12వ అధ్యాయానికి పిక్చర్ అర్థం అయిపోద్దండి. తేడా జరిగింది మన జీవితంలోనే, అంతే కదా, తెలిసిపోద్ది ప్రియమైన వాళ్ళారా. దేవుడు భవిష్యత్తు నెరిగి మనకు కొన్ని చెప్తాడండి. మనం ప్రస్తుతాన్ని చూసుకొని దేవునితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటామట. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు భవిష్యత్తు నెరిగి కొన్ని మనకు చెప్తాడు. మనం ఏం చేస్తామంటే ప్రస్తుతాన్ని పట్టుకొని దేవునితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటామండి. దేవుడు చేసేది ఏముంటుంది, ఇక నీ నాశనంకు నువ్వే ఉత్తరవాది కదా, కోరుకుంటున్నావుగా, తీసుకో, ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ ఏమొచ్చింది? ఆయన చెప్పిందే జరుగుతుంది. అప్పుడు ఫుల్ రిగ్రెట్ అండి. మనలాంటి వాళ్ళు వీళ్ళంతా ఎంత మంచోళ్ళో. ఇదే నిర్ణయం ముందు తీసుకోండి, ఒప్పుకుంటాను నేను. ఇది మనకు బిగినింగ్లో ఏముండదు. ఇదే నిర్ణయం తర్వాత అయ్యో మేము ఎంత పాపం చేసి ఉన్నామని మళ్ళీ సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, మేము జనులందరికంటే పెద్ద తప్పు చేసి ఉన్నాం, మాకు మీద రాజు నియమించి అని కోరుకొని మేము చాలా పెద్ద తప్పు చేసామని రిపెంట్ అవ్వగానే అప్పుడు సమూయేలు ప్రవక్త చాలా గొప్పగా ఆదరిస్తారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక అది వెనక తీసుకున్నట కష్టం. కానీ దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడని అవకాశాన్ని చెప్తాడు. అది మనకు కూడా చాలా ఓదార్పుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఎక్కడి నుంచి చూస్తారంటే 20 నుంచి చూడండి. అంతటా సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించి మీ పూర్ణ హృదయంతో ఆయనను సేవించండి. ఆయనను విసర్జింపకుడి, ఆయన విసర్జింపు వారు ప్రయోజనము మాలిన వారే, రక్షింపలేని ఈ మాయా స్వరూపములు అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. యెహోవా
మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరం అగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఇప్పుడు చాలా అవసరం. మీకు చాలా పెద్ద కాంటెక్స్ట్ చదివేశాను కదా, మీరు తర్వాత కూడా చదివి చూడండి, అద్భుతంగా ఉంటుందండి. జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ దేవుడు ఎలాంటి మనసుతో ఉన్నాడో తెలుసా? నేనన్నా మీ పట్ల నా మనసును తిప్పేసుకున్నా. సమయాలు అంటాడండి, మీ గురించి ప్రార్థన చేస్తా మానేశాను నేను, కానీ దేవుడు ఎంత మనసు కలిగి ఉన్నాడంటే మళ్ళీ మిమ్మల్ని హక్కున చేర్చుకోవడానికి ఆయన మనసు కలిగి ఉన్నాడు. కనుక జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక మంచి మార్గం అయితే మీతో చెప్తాను. అయినా ఇప్పటికైనా సరే మీ పూర్ణ హృదయంతో దేవుని సేవించినట్లు మీకు ఒక మార్గం చెప్తాను. ఆ మార్గంలో నడుచుకోండి. ఇప్పుడు ఏంటి ఆ మార్గం అంటే, ఇప్పటి వరకు మీరు దేవుడు మీకు చేసిన కార్యములను తలపోసుకొని ఆయన అందరి భయభక్తులు కలిగి ఉండుట ఆవశ్యకం. మళ్ళీ చదువుతాను 24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మూడో విషయం ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు మన జీవితంలో చేసిన ఆయన కార్యము తలపోసుకునటం బట్టి దేవుని అందులో భయభక్తులు మనం నేర్చుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, 2025 ఒకసారి ముందు పెట్టుకోండి, రివైండ్ చేసుకోండి ప్లీజ్. జనవరి ఏంటి, ఫిబ్రవరి ఏంటి, మార్చ్ ఏంటి, ఏప్రిల్, మే, జూన్, ఈ ఇయర్ నాకు ఏం చేయలేదంటే 24 ఒకసారి చూడు, 23 ఒకసారి చూడు. నాకు అంత లాంగ్ మెమొరీ లేదు, నాకు నిన్నటిదే గుర్తుంది అని అంటే ఏం చేయలేను ఇక. అంత తక్కువ చేస్తున్నాడు దేవుడు, అంత తక్కువ చేస్తున్నాడా? నీ తల్లిని చూడు, నీ తండ్రిని చూడు, నీ బిడ్డలను చూడు, నీ ఉద్యోగమును చూడు, నీ గృహమును చూడు, నీ ఆరోగ్యమును చూడు, నీ సంపదను చూడు, నీ ఇరుగు పొరుగు వారిని చూడు. ఎందుకంటే వీటన్నిటిని ఎందుకు పెడుతున్నది? వీటన్నిటి మధ్య మనల్ని పెట్టి ఉన్నాడు, వీటన్నిటిలో మన జీవితమును తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కార్యములు కనపడటం లేదా? అందుకోసం సమూయేలు ప్రవక్త అంటున్నాడు, వెళ్ళి ఆయన కార్యములను తలపోసుకోండి, దేవుని అందులో భయభక్తుల మీద మొదలవుతాయి. నిజం ప్రియమైన వాళ్ళారా, రివైండ్ చేసుకొని చూడండి ప్లీజ్. అంతే, అంతకుమించి ఇంకా నేనేం చెప్పుకోను. 2-3 గంటలు అవుతుంది ఈరోజు నా ప్రసంగం, ఇంకా అలా పోతే. 4th థింగ్ ఇంకోటి చూడండి, 4వ విషయాన్ని మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే, యోబు గ్రంథము మాట్లాడుతున్నది ఎవరు అంటే యోబు స్నేహితుడు అనగానే వెంటనే అంత చెడే మాట్లాడారని మీరు అనుకోవద్దు ప్లీజ్, అదొక పొరపాటు ఉంటుంది. వారు కూడా కొన్ని యుక్తమైన సంగతులు పలికి ఉన్నారండి దేవుని గురించి చాలా బలంగా. 37వ అధ్యాయం ఒక విధంగా చెప్పాలి అని అంటే, దేవుని యొద్ద నుంచి స్వరం రాక ముందు ఇక లాస్ట్ వర్స్ అంటే ఇది. ఇక ఆ తర్వాత సుడిగాల్లో యెహోవా ప్రత్యక్షం అవడం, ఇక 1-to-1 డిబేట్ దిగడం. అంతకుముందు చెప్పిన లాస్ట్ మాట ఇక ఆ డిస్కషన్లో ఏమనుంది చూడండి. 22 నుంచి నేను చదువుతున్నాను. 23 సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరపడు. అందువలన నరులు యెహోవా యందు భయభక్తులు కలిగి యుందురు. బ్రేక్ అయి ఉండొచ్చు. 22 కూడా చదువుతాను, మళ్ళొకసారి చదువుతాను కనెక్టివిటీ కోసం. 22 నుంచి, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. ఇక్కడ చూడండి, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఈ భక్తుడు, లేకపోతే ఎలీహు అనే ఈ స్నేహితుడు? దేవుని క్వాలిటీస్ చెప్తున్నాడండి, ఆయన గుణ లక్షణములను చెప్తున్నాడు. ఆ గుణ లక్షణములను చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహాత్మ్యము కలిగిన వాడు, ఆయన అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము కూడా చెరపడు. ఈ క్వాలిటీస్ అన్నిటిని బట్టి అన్నమాట ఏంటంటే, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు నిలిపియుందురు, లేకపోతే కలిగిందరు. 4వ విషయంగా దేవుని క్వాలిటీస్ని బట్టి, ప్రియమైన వాళ్ళారా, దేవుని క్వాలిటీస్ని బట్టి దేవుని అందలి భయభక్తులు మనం నేర్చుకోగలము. ఈ మధ్య ఒక చిన్న ఆర్టికల్ నేను చదివి ఉన్నానండి. ఆ ఆర్టికల్లో ఏ విధంగా మోకరి అంటే ఒక విధంగా దూషణకి, లేకపోతే తక్కువ సత్కారమునకు, లేకపోతే తక్కువ ఘనతకు ఎంచబడుతున్న ఒక విషయం ఉందని ఒక చిన్న ఆర్టికల్ రాసి ఉన్నాడండి ఒక సేవకుడు. ఏ విషయం అంటే, దేవుణ్ణి తండ్రి అని పిలుచుట అనేది ఈరోజు ఎంత దూషణకు గురైందని ఒక సందర్భాన్ని పంచుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈరోజు కొన్ని రెగ్యులర్ వర్డ్స్ వచ్చేసాయండి దేవుని దగ్గరికి.
సరే, మన దగ్గర కొంత ఒక ఒక సంస్కృతపదమైన కల్చరు సంఘానికి మేము అంటించాం కనుక నేను కూడా నేర్చుకున్నాను కనుక సాగిపోతుంది. కానీ ఈజీగా కొంతమంది పప్ప పప్ప అని పిలుస్తుంటారు దేవుణ్ణి. డాడీ గాడ్ అట ఇంకొక టైటిల్. ఈ టైటిల్స్ అన్నీ రాశాడండి సేవకుడు. చూస్తున్నారా ఎలాంటి వ్యవహారం దేవుని దగ్గర పట్టుకొచ్చేశారు. ఎందుకంటే నిజంగా దేవుని క్వాలిటీస్ ముందు పెట్టుకుంటేనండి, ఇక్కడ రాయబడిన ఈ మాటలు ముందు పెట్టుకుంటే ఏమంటే ఇర్రెస్పెక్టివ్ ఓడితే ఎవరు పిలవగలరండి? అసలు ఎవరైనా పిలవగలరా? సాహసం చేయగలరా? అందుకోసం ఈ సేవకుడు ఏమంటున్నాడు, ఆయన క్వాలిటీస్ని ముందు పెట్టి అందువలన నరులు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉందరు. అందుకోసం బైబిల్లో దేవుడు కూడా తన క్వాలిటీస్ అన్నిటిని వెల్లడి చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సుమారు 600 టైటిల్స్ ఉన్నాయండి బైబిల్లో. సుమారు 600 టైటిల్స్. ఎందుకు అన్నీ చెప్పాలి? ఆయన గుణ లక్షణం గురించి అన్ని మాటలు ఎందుకు చెప్పాలి? అర్థమైపోతుందండి ఆయన స్థాయి. చెప్పలేదనుకోండి మన ఫ్రెండ్ అయిపోతాడు. అందుకని రాసుకున్నాం కదా మంచి పాట ఫ్రెండ్ మీద. నేను వాటికి వ్యతిరేకం కాదు, కానీ ఆ భావం మన లోకల్ లాంగ్వేజ్లోకి రావద్దు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా? వీరు ఇప్పటి నుంచి నాకు స్నేహితులు. ఎవరినన్నాడు? ఎవరిని పడితే వాళ్ళని అన్నాడు అనుకుంటున్నారా? నా తండ్రి ఆజ్ఞల్ని పాటించి ఆయన ప్రేమ ఎందు నిల్చున్నాను. ఎవరెవరైతే నా ఆజ్ఞలు పాటించి నడుచుకుంటారో వాళ్ళకు నేను స్నేహితుని, అంతే. పాట పాడుకున్న ప్రతి ఏం కాదండి ఆయన. బాప్తిసం తీసుకున్నాను కూడా ఏం కాదు. ఆయన ఆజ్ఞలు పాటించి ఎవరైతే నడుచుకుంటారో అట్టి వారికి స్నేహితుడండి ఆయన. ఈరోజు మీ హృదయానికి పట్టుకొస్తున్న ఈ మాటల్లో ప్రియమైన వాళ్ళ కొంచెం నేను స్థిరంగా హార్ష్గానే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మీరు సెన్స్ చేయగలుగుతున్నారు కదా, డే బై డే దేవునికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ విషయంలో మనం ఎంత క్యాజువల్ అవుతున్నామో. లేజీ అయిపోయామండి. ట్రూత్ చెప్పాలంటే మీతో సోమర్తనం వచ్చిందండి దేవునికి ఇచ్చే మర్యాద దగ్గర. అప్పుడప్పుడు ఇంట్లోకి పెద్దోళ్ళు రాగానే పిల్లలు చైర్లో కూర్చుంటారు. అరే పెద్దోళ్ళు వచ్చి లేవాలని లేదురా నీకంటే ఇంటెన్షన్ అటువైపు అండి. వాడుకున్న లేజినెస్ అండి, బండ సోమర్తనం అంతే. ఇంకా లేవని మనసు తగిలింది కదా మీకు. దేవుని దగ్గర ఈరోజు అదే వ్యవహారం. ప్రియమైన వాళ్ళారా, దేవునితో నడుస్తూ 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 ఎక్కడికి పోయామో తెలుసా? ఉబకాయం వచ్చేసిందండి అందరికీ. ఉబకాయం వచ్చింది ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ దగ్గర. అలా ఒకరోజు ఒక బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడండి. కేవలం ఉబకాయ కారణాన్ని బట్టి వెనకబడ్డాడట, మెడ విరిగిందట, చచ్చిపోయాడు. ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏలి తప్పేంటో తెలుసా? తన ఇంటిని తను సంరక్షించుకోలేకపోయి ఉన్నాడండి. ఏం జరుగుతుందో చూడలేదు. ఎవరు చూశాడు, అర్థమైనా కూడా ఏం చేశాడట తెలుసా? సైడ్ తను ప్రేమించిన వాళ్ళ వైపు తీసుకున్నాడట, దేవుని వైపు నిలవలేదట. దేవుడు ఓర్వలేకపోయాడు. ప్రియమైన వాళ్ళారా, సరిపో నీ మీదకి ఒక తీర్పు వచ్చింది నా దగ్గర నుంచి. వేరే ఒక ప్రవక్తను పంపించి, పేరు కూడా ఉండదండి ఆయనది, ఒక ప్రవక్తను పంపించి మాట్లాడిస్తాడు. అయిపోయింది, ఇంకా ఎవ్వరు ఉండరు నీ సంతతిలో. అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. అలాంటి లేజినెస్ అయినా మనది. చురుకవుదామండి దేవునిలో, రీషేప్ చేసుకుందాం మన స్పిరిచువల్ లైఫ్ని. ఎక్సర్సైజ్ చేయండి, పర్వాలేదు. తగ్గించండి మీకున్న ఆత్మీయ ఉబకాయమును. ప్రార్థన ప్రాక్టీస్ మొదలు పెడతారా? బైబిల్ రీడింగ్ ప్రాక్టీస్ మొదలు పెడతారా? ఫెలోషిప్కి వెళ్ళడం ప్రాక్టీస్ మొదలు పెడతారా? లేకపోతే ఇంకెవరినైనా ఆత్మీయులు ఇంకొక చోటు ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి కలవడం మొదలు పెడతారా? ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి ప్లీజ్. రీసైజ్ అవ్వాలి మీరందరూ స్పిరిచువల్గా. ఇంత ఉబకాయం మనకు పనికిరాదు. అర్థమవుతుంది కదా? ఇంకొన్ని మాటలు క్లుప్తంగా చూపించి ముగించేస్తాను ప్రియమైన వాళ్ళారా. దయచేసి కీర్తనల గ్రంథంలోనికి మీరు వస్తే, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం. చాలా గొప్ప మాట అండి ఇది. ఇప్పటివరకు మీకు చూపించిన చాలా దూరం గుండి ఉండొచ్చు, కానీ ఇది నిజంగా మీకు ఈ మాట మీ హృదయానికి అర్థమైతే మీరు ఒప్పుకుంటారండి. చూడండి 130వ అధ్యాయము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పొందుకున్నాం దీన్ని దేవుని యొద్ద నుండి. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం పొందుకున్నాం. చూడండి 134వ వాక్యం. 4 జనులు ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకు దేవుడు క్షమిస్తున్నాడట? రేపు 2వ చేయడానికి అనుకుంటున్నారా? రేపు 2వ ఎల్లుండి 3వ చేయడానికి కాదట అండి. దేవుడు అంటాడు, నా యందు భయభక్తులు నిలుపునట్లు నేను క్షమిస్తున్నాను నేను. ఈరోజు ఫర్గివ్నెస్ వాల్యూ అలానే ఉందండి మన మైండ్లో.
ఈరోజు ఒకరిని క్షమిస్తున్నాము అని అంటే క్షమించిన వాడి మనస్సు, క్షమింపబడుతున్న వాడి మనస్సు, ఈ రెండు ఈరోజు ఈ వాక్యం దగ్గర పెట్టి చెక్ చేసుకుందాం. ఉదాహరణకు నేను ఒకరి ఎడలో ఒక తప్పు చేశాను, కానీ రియలైజ్ అయ్యాను. వెళ్ళి నన్ను క్షమించండి అని నేను అతన్ని అడిగాను. ఇప్పుడు నాకేం మనసు ఉండాలో తెలుసా? అతని ఎడల మరింత రెస్పెక్ట్ నాకు పెంచేటట్టుగా ఉండాలి తప్ప, నేను అడిగినటువంటి నా క్షమాపణ, ఈయన ఇంత సింపులా, ఏ తప్పు చేసినా క్షమిస్తాడా, అయితే రేపు ఇంకోటి చేద్దాం, అది దొరికినప్పుడు మళ్ళీ అప్పుడు ఆ రోజు క్షమాపణ అడుగుదాం. ఇలాంటి వ్యవహారంతో నడవటం లేదా మనం దేవునితో? నడుస్తున్నాం చూసారా? దేవుని క్షమాపణ మనకు దొరుకుట ఏం నేర్పించాలో తెలుసా మీకు నాకు? ఆయన ఎడల మరింత మర్యాద నేర్పాలండి, మర్యాద నేర్పాలి. చిన్నప్పుడు అండి మనకు కొంతమంది ఫేవరెట్ టీచర్స్ ఉంటారండి, రెండు కారణాలను బట్టి. ఒకటి, వాళ్ళు టీచ్ చేసే సబ్జెక్టు మనకి ఇష్టమైన సబ్జెక్టే, బాగా చెప్తున్నాను అలానని పెట్టుకుంటాం. రెండోది ఏంటో తెలుసా? మనం ఏం చదవకపోయినా సమూహం అండి, మనకున్న క్యూట్నెస్నో, లేకపోతే మనలో ఉన్న స్పెషల్ టాలెంటో, లేకపోతే మనకున్న సమూహం ఏదో మనలో ఉన్న ఒక చిన్న క్వాలిటీ నచ్చి మనల్ని బాగా ప్రేమించే ఒక టీచర్ ఉంటాడు. మనం ఏం చేసినా కూడా హోంవర్క్ చేయకపోయినా పోనీలేరా అంటాడు, లేకపోతే అందరినీ గట్టి కొట్టి మన దగ్గర రాని చిన్న కొట్టి, ఇట్లాంటి టీచర్ కూడా ఒకడు ఉంటాడు. అయితే వీనన్నా ప్రేమిస్తామండి, వీనన్నా ప్రేమిస్తాం కదా. మీరు ఆలోచించి చూడండి, ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇతని పట్ల మర్యాద ఆ రోజు మనకు పెరిగింది కదా. ఊహే ఆలోచనే తెలియని ప్రాయంలో క్షమాపణ దగ్గర కూడా దేవుడు అదే చెప్తున్నాడు, ప్రియమైన వాళ్ళ, నేను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నా పట్ల నీకు రెస్పెక్ట్ పెరగడానికి. నిజమండి, ఆ ఫీలింగ్లో మీరు చూడండి, దేవుడు వేరుగా అనిపిస్తాడండి. ఫేవరెట్ అవుతాడండి దేవుడు, మనకి ఫేవరెట్ అవుతాడు, ఇష్టపడేవాడు అవుతాడు ఆయన మనకు. ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను క్షమాపణ పొందుకొని ఉన్నాను దేవా. దానికి ఇంకో మాట, ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుందట. ఆయన ఆజ్ఞలు నియమించున్నాడు, దేవుడు తన వాక్యమునిచ్చి ఉన్నాడు, ఆయన మన కొరకు చేసిన కార్యములన్నింటిని తలపోసుకోమంటున్నాడు, ఆయన గుణలక్షణములను మీరు ధ్యానించి చూడమంటున్నాడు, ఆయన మనం చేసిన అపరాధములను పట్టుకొని చెప్పు నేను మిమ్మల్ని క్షమించిన సంఘటనలను చూడమంటాడు. ఇవన్నీ మనకు నేర్పిస్తుంది ఏమిటి అంటే దేవుని ఎడల భయభక్తులను నేర్పుతుందండి. చాలా బేసిక్ ఈరోజు మీతో చెప్పింది, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చే వారం ఉంది ప్రియమైన వాళ్ళు. ఇంత సింపుల్ కాదు, ఇంత సింపుల్ అస్సలు కాదు. ఒక వ్యక్తి జీవితాన్ని తాకి చూద్దాం, వచ్చేవారం ప్రయత్నం చేద్దాం. దేవుడు కొంచెం కృపణిస్తే ఆ వ్యక్తిని మనం తాకాలి. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనకు ఆ తర్వాత దేవుని నుండి వచ్చే మాటకి సంబంధమే ఉండదండి. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనకి ఆ సంఘటనకు వెంటనే దేవుని నోటి నుండి వచ్చిన మాటకు అసలు సంబంధమే ఉండదు. ఆలోచిస్తే రెండో మాట చెప్పనా, వీళ్ళ క్యూరియాసిటీ పెంచడానికి, అలాంటి సంఘటన భూమి మీద ఇప్పటివరకు ఏ మనిషి కూడా చేయలేకపోయాడు. ఆ వ్యక్తి అబ్రహాము. వచ్చే వారం చూద్దాం ప్రియమైన వాళ్ళు, లోతుగా ప్రయత్నం చేద్దాం అతని జీవితంలో నుంచి. ఎందుకంటే మనం చదివి ఓకే ఇప్పటి నుంచి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, నాకు భయభక్తులు వచ్చేస్తాయి, బైబుల్ ఉంది చదువుతా కనుక బైబుల్ వచ్చేస్తాయి, దేవుడు నాకు చేసిన కార్యాలు బోల్డ్ అని ఉన్నాయి, మంచిగా డైరీ పెట్టుకొని రాసుకున్నాను కానీ నాకు అన్నీ గుర్తున్నాయి. ఆ సంవత్సరం ఆరోగ్యం, ఆ సంవత్సరం పెళ్ళి, ఆ సంవత్సరం గర్భఫలం, ఆ సంవత్సరం ఇల్లు, ఆ సంవత్సరం స్వస్థత, ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి కనుక భయభక్తులు వస్తాయి. లేదు ఆయన గుణలక్షణములు, ఆయన క్వాలిటీస్లో నేను ఇన్ని మెడిటేట్ చేశాను కనుక నాకు భయభక్తులు వస్తాయి. లేకపోతే నేను ఇన్ని తప్పులు చేసిన క్షమించాలి. ఇంత చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో కాదట. కాంటెక్స్ట్ ఉంది బైబిల్లో, లోతుగా చూడాల్సిందే. చిన్న ఆనవాళ్ళు చెప్పలేదు దాని గురించి దేవుడు. సో ఈరోజు ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. చాలా వేడెక్కిపోయింది నాకు కూడా తెలుసు, క్షమించండి. కంతపదం ఒక 2 వాక్యాలు ప్లీజ్. ప్రసంగి గ్రంథంలోకి రండి. ప్రసంగి గ్రంథం ఇది కూడా చాలా అద్భుతమైన కాంటెక్స్ట్ అండి. ఇది కూడా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి మీరు 12, 14 వరకు రాసుకోండి, పర్వాలేదు. 15 కూడా రాసుకోండి, చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఏముందో ఇక్కడ మనకు తెలుసు, ప్రధానికి ఒక అపాయింటెడ్ టైం ఉందట అండి. ఇది ఇప్పుడు జరగాలి, అది అప్పుడు జరగాలి, అది అప్పుడు ఆగాలి, ఇది ఇప్పుడే జరగాలి. ఎవ్రీథింగ్, ప్రతి దానికి సమయం కలదు. రాస్తే బుక్ సరిపోయినంత పెద్ద విషయాలు ఉన్నాయి భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి దానికి సమయం కలదట. పుట్టిన, చచ్చిన, కోల్పోయిన, కొనుక్కున్న, కట్టుకున్న, కూలగొట్టిన, పెరిగిన, నాటిన, తెంపుకున్న, ఎనీథింగ్ ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి సమయం ఉందన్నటువంటి ఈ విషయం అంతా అండి దేన్ని చూపిస్తుందంటే ఒక ఆర్డర్ని చూపిస్తుందండి. అంతే కదా, ఒక క్రమాన్ని చూపిస్తుంది. నథింగ్ బట్ ఒక నియమాన్ని చూపిస్తుంది. కేర్ఫుల్గా వినండి. ఈ నియమం అంతా ఎందుకుందాడు తెలుసా? ఈ సృష్టిలో ఈ నియమం అంతా ఎందుకుందాడు తెలుసా?
దేవుని యందలి భయభక్తులు నేర్చుకొనుటకు ఇట్టి నియమము నియమించున్నాడు దేవుడు. నోవా హరారీ కదా, చూస్తున్నానండి. ఒక 1 వీక్ నుంచి నేను అతను కొన్ని వీడియోలు చూస్తున్నాను. ఈ మధ్య టెడెక్స్కి వచ్చాడు 2017లో. ఒక 15 నిమిషాల ఒక సెరమనీ ఇచ్చిన్నాడు. నిజంగా అది వినగానే అంటే ఏం లాజిక్ ఉంది వీడి దగ్గర అనిపించింది. అంటే లా ఆఫ్ నేచర్ గురించి మాట్లాడుతూ, లా ఆఫ్ నేచర్లో పార్ట్ ఆఫ్ మనం కూడా అంతే. మనమే ఎక్కువ, మనమేం తక్కువ, మన మీద ఒక సూపర్ బీయింగ్ ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా మనం ఇవన్నీ ఏం లేవండి. లా ఆఫ్ నేచర్లో మనదే ఒక వంతు. ఆ నేచర్ ప్రకారం మనం బిహేవ్ చేస్తున్నాం. సో దేని మీద కూడా హద్దులు లేవు, దేని మీద కూడా ఏం లేవు. అందుకని నేను దేవుని నమ్మను, ఇవి ఇలా ఉండాలి, అవి ఇలా ఉండాలి, ఒత్తిడి ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సంథింగ్ చాలా పెద్ద చెప్పి ఉన్నాడు. ఆలోచిస్తున్నానండి, దేవా వాడి వైపు వెళ్ళి వింటే అసలు నియమం లేని జీవితం కళ్ళ ముందు కనపడుతుంది. నాకు సౌకర్యంగా ఉంది. దాన్ని 4 రోజులు ఉంటే వెళ్ళిపోతామండి ఆలోచనలోనికి. ఈ తరం చాలా తొందరగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, ఈ నియమం అంతా పెట్టిందే నేను లేనని చెప్పుటకు కాదు, నేనున్నానని భయభక్తులు నేర్చుకున్నట్టు అని రాస్తాడండి సొలొమోను. అందుకు బాగా నచ్చిందండి ఈ కాంటెక్స్ట్. మాటలు చదువుతాను, ఎక్కడున్నాయో మీరు చూడగలిగి 11 నుంచి 11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అందుకనే సర్వభూతలమంతటికి ఆయన మహారాజు. అందుకోసం సమస్తమునకు ఒక నియమాన్ని పెట్టాడు ఆయన ఇలాగ నియమించి ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నమాట, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఇప్పుడు అంటున్న మాట ఏంటి, మంచాజ్లో కూడా చాలాసార్లు చెప్పాడు శంకర్ గారు. బైబిల్లో ఉన్న దేవుని కంటే ఒక సుపీరియర్ గాడ్ని, లేకపోతే సర్పాస్ అవుతాం మేమే. ఇందులో ఉన్న దేవుణ్ణే మేము దాటిపోతాం. దేవుడు అంటున్నాడు, నాయన అంత లేదు, నేను నీకు అంత పెట్టలేదు. దేవుడు అంటున్నమాట. మనకు అస్సలు డైజెస్ట్ అవ్వదండి మనిషి ప్లేస్లో ఉన్నోనికి. నా తెలివి తక్కువ. ఈ కొన్ని వందల సంవత్సరాల ఈ సివిలైజేషన్ గ్రోత్ అంతా చూస్తే ఎక్కడికి రీచ్ అయ్యాం మేము, ఎంత డెవలప్మెంట్లోకి వచ్చాం. ఇంకొంచెం కాలం ముందుకెళ్తే మేము టచ్ అవ్వలేమో దేవుడిని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీ వల్ల కాదు. అన్న తర్వాత ఏమంటున్నాడు చూడండి 12. కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియూ నరులకు లేదని నేను తెలుసుకుంటేని. అబ్బో, దీనికి చాలా ఎక్సర్సైజ్ కావాలండి, అంత సింపుల్గా వచ్చేది కాదు ఇది. బట్ ఇది చాలా అవసరం అండి మనకి. తర్వాత 13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట కంటే దేవుడిచ్చు బహుమానమని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమమును పెట్టి ఉన్నాడు. ఎందుకు ఇదంతా ఉందంటే మనకు భయభక్తులు నేర్పుటకండి. అందుకోసం ఇంకా మనసు నిలిపి చూడండి ప్రియమైన వాళ్ళ, ఏది ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ప్రతిదీ దేవుడు అంటే భయాన్ని నేర్పిస్తుందండి. మనం ఎన్నో అనుకుంటాం, చేద్దాం అనుకుంటాం, జరగవండి. జరగొద్దని శాశక్తులు ఆపడానికి ప్రయత్నం చేస్తాయి, జరుగుతాయి ప్రియమైన. ఏంటి ఈ నియమాలన్నీ? ఇట్టి నియమమును పెట్టి ఉన్నాడు ఆయన యందు భయభక్తులు నేర్చుకున్నట్టుకు. అందుకోసమేనండి ఈ సృష్టిలో మానవ ఆకారంలో పుట్టిన వాళ్ళలో యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే ఇంత తెలివైన ఎవ్వలేడు ఇక భూమి మీద, ఎవ్వలేడు, మ్యాచ్లెస్. ఒకవేళ ఐక్యూ టెస్ట్కి వెళ్తే రీడింగ్ ఎట్లా వస్తుందో, సొలొమోను గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఉంది కదా సో అండ్ సో అని పాయింట్స్. ఈయన దగ్గరికి వెళ్తే ఎంత వస్తుందో తెలియదు. ఇలాంటి ఆయన ఎండింగ్ ఏం చెప్పాడు తెలుసా బైబిల్లో? ఆయన బుక్ ఎండింగ్లో, మానవ కోటికి ఇది ఒక్కటే విధి, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట తప్ప ఇంకేది కూడా శ్రేష్టమైంది లేదు. అదొకటి చదివి ముగించేద్దాం. 12వ అధ్యాయం బుక్లో ఉన్నాం కనుక చదివితే బాగుంటుంది. 12వ అధ్యాయము బాగా పొడిగిస్తున్నాను కదండి, తప్పట్లేదు, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానో ఒక మాట చెప్పి ముగించేస్తాను, కానీ ఇది ఒకసారి చదువుతాను. 12:13 ఇదంతయు వినిన తర్వాత ఫలితార్థం ఇదే. ఎంత? ఆకాశంలోనే ఎగ్జామిన్ చేసిండు, భూమి మీద ఉన్న ఎగ్జామిన్ చేసిండు, భూమి కింద ఉన్నాయి కూడా ఎగ్జామిన్ చేసిండు, బతికిన వాళ్ళని ఎగ్జామిన్ చేసిండు, బొందలు ఉన్న వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసిండు. నేనే అది మాత్రమే కాదు, చచ్చిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోవద్దు అన్న కూడా ఎగ్జామిన్ చేసిండు. దేని వదలలేదు ఈ బుక్ మీరు చదివితే. సూర్యుని కింద సమస్తమును ఎంక్వైరీ చేసిండండి. అందుకోసం అంటున్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మనుషులకు 10 మందికి అన్నాడా? మానవ కోటికి
ఇదొక్కటే విధి. ఈ విధిలో నేను ఎక్కడున్నాం? సరిగ్గా నడుస్తున్నా? ధన్యులం. నడవట్లేదా? భయపడదాం, నేర్చుకుందాం. ఎందుకు ఇంతగా పొడిగిస్తున్నాను అని అంటే, ఒక వారం చెప్పి వదిలేస్తే గతంలో ఇన్న ప్రసంగాలను అన్ని మర్చిపోతారని మీరు నాకు తెలుసు. కొన్ని వారాలన్నా ఈ పదాన్ని మీకు ఇంపోజ్ చేస్తే, ఒత్తిడిగా మీలో పోస్తేనన్నా కొద్దిగా మీ అంతర మదనంలో కొంచెం ముద్రించుకపోయి గుర్తుంటుందని. స్వార్థమే లేండి, కానీ కోల్పోతే చాలా కోల్పోతారు ప్రియమైన వాళ్ళారా. వచ్చే వారం నడుద్దామండి అబ్రహాం గారి జీవితంతో. చాలా గొప్ప సంఘటన నేర్చుకుందాం ఆయన నుండి. దేవుడు మరింతగా తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.